హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి ఇచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ధ్యానం కూడా చేస్తూ ఉన్నాం. ఇంత చక్కటి అద్భుతమైన మార్గాన్ని అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ఆత్మ ప్రయాణం చేసి ఎంతో చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అందుకుంటూ సజ్జన సాంగత్యం ద్వారా మన ఒక ఆత్మ పురోగతికి ఎంతో చక్కగా ప్రయాణం అనేది చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు మనతో అద్భుతమైన టాపిక్ తో పౌర్ణమి ఎనర్జీస్ అనేవి ఉంటాయి అని అన్నారు. ఒక 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ వరకు పౌర్ణమి ఎనర్జీస్ ఉంటాయి అని అంటారు. అంటే అసలు పౌర్ణమి రోజు ధ్యానం చేయాలి అని అంటారు. అసలు చేస్తే ఏమవుతుంది, ఎందుకు చేయాలి? ఈ రోజు ఈ యొక్క టాపిక్ తో పౌర్ణమి ధ్యానం ఒక విశిష్టత అనే ఒక టాపిక్ తో ఈ రోజు మనకి ఆ చక్కటి టాపిక్ ఒక జ్ఞానాన్ని అందించడానికి మనతో సాంబశివరావు సార్ గారు తెనాలి నుంచి మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. సార్ ని సదర్వంగా మనం జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ సెషన్ లో ఉన్న ప్రతి మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే జూమ్ నడిపిస్తున్న వారికి సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందరో మహానుభావుల యొక్క సహకారం ధ్యాన కార్యక్రమంలో ఎంతో మంది మనకి సహాయ సహకారాలు అందిస్తారు. వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు పరమ గురు మండలిని మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అలానే ఋషుల్ని యోగీశ్వరుల్ని ఆహ్వానించుకుందాం. పత్రిజీ గారి గురువు గారైన సదానంద యోగి గారి చైతన్యాన్ని ఆహ్వానించుకొని వారికి కృతజ్ఞతలు. వారి గురువు గారైన అవతార్ బాబాజీ గారి చైతన్యంతో అనుసంధానమై వారికి కృతజ్ఞతలు. ఎందరో మహానుభావుల యొక్క చైతన్యంతో అనుసంధానం అవటం వలన వచ్చిన మన ఈ జ్ఞానానికి వారందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది ఒక మాస్టర్ని ఆహ్వానించుకుంటున్నాం. ఎవరైతే రావాలనుకున్న వారు వచ్చి. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, ఈరోజు పౌర్ణమి ధ్యానము. అసలు పౌర్ణమి అంటే ఏమిటి? చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చే టైం పౌర్ణమి. అంటే ఏమీ అడ్డం ఉండదు భూమికి చంద్రుడికి మధ్యలో. భూమికి చంద్రుడికి మధ్యలో ఏమీ అడ్డం ఉండదు. మిగతా రోజులైతే కొంత భూభాగము దానికి అడ్డం ఉండి ఆ ఎనర్జీస్ మనకు రాకుండా ఉంటాయి. అసలు చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. చంద్రుడు సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి ఆ శక్తిని అది ఎవరైతే అందుబాటులో తీసుకుంటారో వారికి అందించటం. ఇది మనకు పౌర్ణమి రోజు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో హిండరెన్స్. మధ్యలో ఖాళీ గ్యాప్ ఏమి లేదు. భూమికి చంద్రుడి దగ్గర అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు చంద్రుడి యొక్క చంద్రగ్రహాన్ని సైంటిఫిక్ గా ఏం చెప్తారంటే దిస్ ఈజ్ ఏ డెడ్ ప్లానెట్ అంటారు. సైంటిఫిక్ గా డెడ్ ప్లానెట్. దేర్ ఈజ్ నో ఏమీ లేదు దాని దగ్గర. డెడ్ ప్లానెట్. ఆ సూర్యుడి నుంచి వచ్చిన ఆ యొక్క కిరణాలని రిఫ్లెక్షన్ చేసి మన మీద పంపిస్తారు. సూర్యుడి యొక్క కిరణాలు బాగా ఎక్కువగా వచ్చి మనకు దగ్గరగా అందుబాటులో వచ్చేది ఫుల్ మూన్ డే, అంటే పౌర్ణమి రోజున. పౌర్ణమి రోజున వచ్చే ఆ కిరణాల్లో ఎవరి శక్తి ఉంటుంది? చంద్రుడి శక్తి ఉంటుందని మన ఫీలింగ్. ఇప్పుడు మనలో ఆత్మ యొక్క శక్తి ఉంది. ఆత్మ యొక్క అనుభూతి ఉంది. మనలో ఆత్మ ఉంది. ఆత్మ యొక్క అసలు స్వరూపం నిత్యానందం, సచ్చిత్ ఆనంద స్వరూపం. కానీ దాన్ని బయటికి రాకుండా మనం చాలా మెంటల్ బాడీ యొక్క ఎమోషన్స్ చాలా పెట్టి దాన్ని కట్టేసి లోపల పడేసాము. అప్పుడు ఏది ఎగ్జిబిట్ అవుతుంది మనలో నుంచి?
కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము. అంటే ఒరిజినల్ గా ఆత్మ యొక్క ప్రణాళిక బయటికి రాకుండా ఈ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం బయటికి తెప్పిస్తున్నాం. అది కాదు మనం. అట్లానే చంద్రుడిది, చంద్రుడికి ఏమి లేదు. చంద్రుడిని సూర్యుడు సూర్యుడి నుంచి ఆ కాంతిని తీసుకొని ఆ కాంతిని మనకి పంపిస్తున్నప్పుడు ఇది సూర్యకాంతి అవుతుంది, చంద్రకాంతి కాదు. అంటే సూర్యుడి యొక్క కాంతి చంద్రుడు మొత్తం తీసుకొని అక్కడి నుంచి మనకి రిఫ్లెక్షన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు పౌర్ణమి రోజునే చెయ్యాలా, పౌర్ణానికి ముందు ఏమైనా చెయ్యాలా, తర్వాత ఏమైనా చెయ్యాలా అనే దానికి మనకి పౌర్ణమి రోజుకి ముందు 2 రోజులు, పౌర్ణమి తర్వాత 2 రోజులు, పౌర్ణమి రోజున 3 బిట్లుగా విడగొట్టారు పౌర్ణమి ధ్యానానికి సంబంధించి. మామూలుగా అయితే పౌర్ణమి అంటే ఒక్క రోజే, కానీ ధ్యాన ప్రక్రియలో పౌర్ణమికి 2 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమికి తర్వాత రోజులు. ఫస్ట్ పౌర్ణానికి ముందు రోజులు, ఫస్ట్ 2 డేస్ ఏంటి అంటే ఈ ఫస్ట్ 2 డేస్లో మన శరీరము, భౌతిక శరీరము, మానసిక శరీరము, ఎమోషన్స్ అంటే ప్రాణశక్తికి సంబంధించి ఈ మూడింటిని, అంటే ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ, ఈ 3 బాడీస్ని మనము క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసుకోకుండా పౌర్ణమి అని అంటే ఇట్ లీడ్స్ సమ్ ఎక్స్ట్రా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోలేక ఈ పౌర్ణమి రోజుల్లో కొంతమందికి, అంటే ఈ శుద్ధి చేసుకునే కార్యక్రమం లేని వాళ్ళకి, లేకపోతే మైండ్ వీక్గా ఉన్న వాళ్ళకి ఈ పౌర్ణమి రోజుల్లో విపరీతమైన ఆలోచనలు, అంటే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు, లేకపోతే జారిపోవటం, ఊరికి ఏమి లేకపోయినా కానీ ఏదో నన్ను కమ్మేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఈ జీవితం నా వల్ల కావట్లేదు అని ఒకటి, లేకపోతే ఎవరినన్నా పొడిసేయటం. అంటే అకార్డింగ్ టు ద క్రైమ్ రిపోర్ట్ పౌర్ణమి టైంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది అనేది ఒక ఉంది పౌర్ణమి అమావాస్య రోజు. ఎందుకు అంటే మనకి పూర్వకాలంలో ఇప్పుడు కూడా అండ్ కదిలీ బాగుంటారా పౌర్ణమికి అమావాస్య కాస్త వ్యాపకాయ అంత వచ్చింది వాడికి పిచ్చి అని అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఆ వచ్చిన ఎనర్జీని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు శరీరంలో. చాలా వరకు అందరూ చేసుకుంటారు, కానీ కొంతమంది వీక్ పర్సనాలిటీస్ బ్యాలెన్స్ చేసుకోలేక దాన్ని అది ఒక పిచ్చిలాగా ఊరికినే నవ్వటం, ఊరికినే ఏడవటం, ఊరికినే గిల్లి కజ్జాలు పెట్టుకోవటం, ఏదో అసలు తెలియదునో కాజ్ లేకుండా ఊరికి ఎమోషన్స్ అవ్వటం, ఇలాంటివన్నీ పౌర్ణమి రోజే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే పౌర్ణమి అనేది, చంద్రుడు అనేది మన మానసిక స్థితికి సింబాలిక్గా చెబుతున్నాయి మన పురాణాలు. అంటే చంద్రుడు అనే దాన్ని మనసుకి సంబంధించింది. అక్కడ ఏదైనా తేడా వస్తే ఇక్కడ తేడా వస్తుంది, ఎవరికి, వీక్ పర్సనాలిటీస్. అందుకని పౌర్ణమి ధ్యానాన్ని 3 భాగాలుగా విడగొట్టి 3 భాగాల్లో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే దాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. ఫస్ట్ డే ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకోవాలి. ఫిజికల్ బాడీని క్లీన్ చేయటం అంటే ముందు రెస్ట్, ఫిజికల్ బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ డే అంటే పౌర్ణానికి ముందు 2 రోజుల్లో ఫస్ట్ రోజు ఫిజికల్ బాడీని రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి దానిలో టాక్సిన్స్ బాడీలో, ఫిజికల్ బాడీలో టాక్సిన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండి ఆ ఎనర్జీని మనం సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందుకని రెస్ట్ ఇచ్చి ఈ టాక్సిన్స్ ఫిజికల్ బాడీలో మన ఆహారం తీసుకోవటం వలన ఏర్పడ్డ టాక్సిన్స్ని బయటికి పంపించాలి. అందుకని రెస్ట్ ఇవ్వాలి, వీలైతే ఉపవాసం ఉండాలి, లేకపోతే లిక్విడ్ ఫుడ్ తోటి రన్ చేయగలిగితే అప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ టాక్సిన్స్ లెవెల్స్ తగ్గుతాయో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రానికి ప్రథమ సోపానం మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటేనే స్త్రీతత్వం.
ప్రథమ సోపానం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అసలు అది లేకపోతే అసలు ఈ దీన్ని ఏమంటారు, స్పిరిచువాలిటీ అనేది లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేకపోతే స్పిరిచువాలిటీ అనే దానికి అర్థం లేదు. అందుకని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ముందు ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించాలి. టాక్సిన్స్ ఊరికి ఎందుకు పోతాయి? దానికి రెస్ట్ ఇవ్వాలి. బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు బాడీ ఇట్ సెల్ఫ్ క్లియర్స్ ద టాక్సిన్స్. బాడీలో ఈ ఈ స్కిన్ నుంచి పోవటం కానీ, మోషన్ నుంచి పోవటం, యూరిన్ నుంచి పోవటం, ఏదో ఒక రూపంలో అది మన చెమటగా వెళ్ళిపోవటం, ఏదో ఒక రూపంలో ఆ టాక్సిన్స్ అనేవి బాడీ అంతా క్లియర్ చేసుకుంటుంది. ఎప్పుడు? బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు. అందుకని ఫస్ట్ రోజు ఫిజికల్ బాడీని రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని ధ్యానం చేయండి. అంటే మనం ఒక చీకట్లో ఫోకస్ లైట్ వేసాం అనుకోండి, సపోజ్ ఇట్ట టార్చ్ లైట్ ఒక స్పాట్కి వేసాం మనం. కానీ ఆ స్పాట్ నుంచి ఇటు కొంచెం రిఫ్లెక్షన్ వెళ్తుంది. స్పాట్ మీదే పడుతుంది, మనం వేసిన స్పాట్లోనే పడుతుంది. కానీ ఆ లైట్ ఇటు ఇటు కొంత ఏరియాని కవర్ చేసింది. అట్లానే పౌర్ణిమ రోజు అనేది మెయిన్ రోజు అనుకుంటే, దానికి ముందు 2 రోజులు, దాని తర్వాత 2 రోజులు కూడా ఎనర్జీస్ యాంపిల్గా వస్తాయి. కాబట్టి ఆ ఎనర్జీస్ని కూడా మనం తీసుకోవాలంటే ముందు మన బాడీని ప్రిపేర్ చేయాలి. ఫిజికల్ బాడీని రెస్ట్ ఇవ్వాలి, ఆహారం తగ్గించాలి, మినిమం ఆహారం, వీలైతే లిక్విడ్ ఆహారం, అది కూడా ఇంకా వీలైతే కంప్లీట్ ఫాస్టింగ్, ఓన్లీ వాటర్. అట్లా తీసుకొని ఈ టాక్సిన్స్ లెవెల్స్ అన్ని డిశ్చార్జ్ చేసుకొని ఫ్రీ అయ్యి రెండో రోజు ధ్యానం కంటిన్యూషనే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డేస్ ధ్యానం. రెండో రోజు ఈ మెంటల్ బాడీని, ఈ యొక్క ఎమోషనల్ బాడీని, వీటిని రెండింటిని క్లియర్ చేసుకోవాలి. ఇవి ఎట్లా? అసలు మెంటల్ బాడీలో ఏముంటాయి? మెంటల్ బాడీలో ఉండేది ఎంత అయింది? కుళ్ళు, కృతంతాలు, కోపము, భయము, బాధ, దుఃఖము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఫీడ్ చేసుకున్న మెటీరియల్ని బట్టి. ఈ మెటీరియల్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ బాడీని, మెంటల్ బాడీని క్లీన్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు స్టాప్ సీయింగ్ ద టీవీలు చూడటం ఆపేసేయాలి. ఎందుకంటే దాంట్లో ఆ సీరియల్స్ చూసినప్పుడు ఆ మొత్తం మెటీరియల్ మన లోపల పడిపోతుంది. స్టాప్ లిజనింగ్ ద న్యూస్, స్టాప్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్, పొలిటికల్ ఇష్యూస్. ఇవన్నీ ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు 2 రోజుల నుంచి వల్లభనేని వంశీ అని ఆయన్ని అరెస్ట్ చేశారని, నాకు ఆయన అంటే ఫేవర్ అనుకోండి, గవర్నమెంట్ మీద తిడతా. ఆయన నాకంటే ఇష్టం లేదనుకోండి, ఆయన్ని తిడతా ఉంటా, ఎవరినోటి తిడతా ఉంటా. అంటే నాకు కానీ వాటిల్లో కూడా నేను పూర్తి ఎమోషన్ పడిపోతాను. అలాంటి ఎమోషన్ లేకుండా ఉండాలంటే టీవీ ఒకటి, ల్యాప్టాప్లు ఒకటి, ఈ మనం యూట్యూబ్ ఛానల్స్, ఇవి ఉన్నాయి కదా సోషల్ మీడియా ఛానల్స్, వాటిని రెడ్యూస్ చేసుకోవాలి. రెస్ట్ మోడ్లో ఉన్న మొత్తం బాడీ అంతా రెస్ట్ మోడ్లో ఉంది. ఈ మైండ్ కూడా రెస్ట్ మోడ్లో పెట్టుకున్నప్పుడు వచ్చిన ఎనర్జీస్ని మనము తగ్గించుకోగలుగుతాము. ఈ బాడీలో ఉన్న ఎనర్జీస్తోని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడు పౌర్ణమి రోజు వచ్చిన ఎనర్జీని పూర్తి స్థాయిలో మనం అందుకోగలుగుతాము. ఇంకోటి మూడోది ఎమోషన్ బాడీ. ఎమోషన్స్ ఇవన్నీ చెప్పాను కదా, కోపము, ద్వేషం, పగ, ప్రతీకారము, ఇవన్నీ బయటికి పంపించాలి. అంటే వాటిని బయటికి పంపించాలంటే దానికి కావాల్సిన మెటీరియల్ని ఈ 2 రోజులు, ఈ 5 రోజులు అందించకూడదు. అవే కదా మనం బయట చూసి, అది మనకు సంబంధం లేదు. రాజకీయంగా మనం రాజకీయ నాయకులం కాదు, ఏ పార్టీకి సానుభూతి పరులను కూడా కాదు. కానీ ఎక్కడోసారి లింక్ అయ్యి అవతల పార్టీ వాళ్ళనో లేకపోతే యువతల వీళ్ళనో వాడు అటు చేసి వీటి చేసేదని మనం కూడా వెళ్ళిపోతున్నాం అంటే మన మైండ్లో ఆ రకమైన టాక్సిన్స్ ను పెట్టుకుంటున్నాము. అందుకని స్టాప్ రీడింగ్ ఆఫ్ ద న్యూస్ పేపర్, స్టాప్ సీయింగ్ ఆఫ్ ద టీవీస్, స్టాప్ ద న్యూస్, లిజనింగ్ ఆఫ్ ద న్యూస్ ఫ్రమ్ టీవీస్, ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్స్. ఇది చేసినప్పుడు ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనసులో టెన్షన్స్ లెవెల్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి.
ఇకపోతే ఈ ఎమోషన్స్ తగ్గుతాయి. ఇక మెంటల్ బాడీలో మనకేంటంటే ఎప్పుడు కూడా మన గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. నేను సూర్యుడిని వీరుడిని, నేను అసలు బ్రహ్మాండంగా చేస్తున్నాను, నేను ఈ పిఎస్ఎస్ఎంలో సేవ చేస్తున్నాను. ఏం చెయ్యను, జస్ట్ ఒక క్లాస్ చెప్పి అప్పో నేను ఎన్నో ఎన్నో చేస్తున్నాను. ఇలాంటివన్నీ అంటే అక్కడ చేసేది ఇంత, చెప్పేది ఎంత చెప్తా ఉంటాం. చేసేదాన్ని పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. అది స్పిరిచువల్ ఈగోకి దారి తీస్తుంది. చేసేది ఇంత చేసి అసలు ఏం చేయనట్టు కూర్చోవాలి, లేకపోతే ఇంత చేసినా కానీ నాకేం తెలియదు, నేనే కాదు చేసింది అన్నట్టు. ఎవరు అడగరు మిమ్మల్ని ఇది చేశారా చేయలేదని. కానీ మనమే ముందుగానే అమ్మో అంతా నేను చేశాను, ఏం చేసి దీనికి పబ్లిసిటీ మళ్ళీ పెద్ద ఖర్చు పెట్టింది. ఇవన్నీ చేయటం వలన ఏమైందంటే మన పేరు ముందెళ్ళిపోతుంది, పని తగ్గిపోతుంది. ఆ పేరు ముందెళ్ళే కొద్దీ స్పిరిచువల్ ఈగో ఏర్పడుతుంది. ఇది ఒక పాయింట్. అంటే అక్కడ క్లీన్ చేసుకోవాల్సింది ఏంటంటే మన పేరు రాకూడదు, పని జరగాలి. పత్రిజీ గారు చెబుతారు పని కనపడాలి, పని చేసిన మనిషి కనపడకూడదు అని చెప్తారు పత్రిజీ. పని కనపడాలి. అక్కడ పని, ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమం కనపడాలి. కానీ ఎవరు చేశారంటే ఏమో ఎవరు చేశారు. ఎక్స్ ఉండి ఎక్స్ చేస్తే ఎక్స్ చేస్తాడు, లేకపోతే వై వచ్చి చేస్తాడు, లేకపోతే జడ్ వచ్చి చేస్తాడు, లేకపోతే ఏబిసిలో ఎవరో ఒకరు వచ్చి చేస్తారు. అంతేగాని ఖచ్చితంగా అతనే చేస్తాడు, నేనే చెయ్యాలి అనేది ఉండకూడదు. అంటే మనం ఆ స్పిరిచువల్ ఈగో కలిసి దారి తీస్తున్నాం. ఆ దారి లేకుండా మనం కనుక సైలెంట్గా ఉండి, ఇంకోటి ఏంటంటే నన్ను అందరూ గుర్తించాలి. ఎందుకు గుర్తించాలి? నన్ను అందరూ ఎందుకు గుర్తించాలి? నేను చేసేది ఏమి లేదు, నన్ను అందరూ ఎందుకు, నేను చేసినా కానీ ఎందుకు గుర్తించాలి? నా సెల్ఫ్ నాకే ఇంపార్టెంట్. అందరూ నన్నే గుర్తించాలంటే ఎందుకు? అది కూడా ఈ యొక్క మానసిక దౌర్బల్యానికి దారి తీస్తూ ఉంటుంది. అందుకని దాన్ని కూడా కట్టలు చేసుకోవాలి. ఈ 2 రోజులు కనుక ఇది చేయగలిగితే మూడో రోజు అనేది, అంటే ఈ 2 రోజులు ధ్యానం చేస్తా ఈ మనసుని కంట్రోల్లో పెట్టుకొని ఎమోషన్స్ అన్ని తగ్గించుకొని, దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా, ఎమోషన్కి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మూడో రోజు కనెక్టివిటీ డే అంటారు. అంటే వీఆర్ కనెక్టెడ్ టు ద హయ్యర్ మాస్టర్స్. ఎవరు అనుకుంటే వాళ్ళు, మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలి అంటే నిండు పౌర్ణమి రోజున హై ఎనర్జీస్ లో మనం ఎంటర్ అవుతాం. కాబట్టి అప్పుడు ఈ బాడీ శుద్ధి అయ్యి ఉంటుంది. మొత్తం బాడీలో ఎలాంటి టాక్సిన్స్ లేవు. టాక్సిన్స్ ఇన్ ద బాడీ, ఫిజికల్ బాడీ, ఇన్ ద మెంటల్ బాడీ, ఇన్ ద ఎమోషనల్ బాడీ, ఎక్కడ కూడా టాక్సిన్స్ లేకుండా క్లియర్ కట్గా ఫ్రీ అయిపోయింది. బాడీ అంతా ఫ్రీ అయిపోయింది. నేను అంటే ఏమి లేదు, ఐఎమ్ నో మోర్ హియర్, ఐఎమ్ ఓన్లీ ద సోల్, ఐఎమ్ రిసీవింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్ అనే స్థితికి 2 రోజులు రాగలిగితే మూడో రోజున మనం ఎవరినైతే ఇంటెంట్ పెట్టామో, ఏ మాస్టర్కి అయితే ఇంటెంట్ పెట్టామో, ఏ హాస్టల్ మాస్టర్కి అయితే ఇంటెంట్ పెట్టామో, దే హ్యావ్ కనెక్టెడ్ విత్ అస్. దెన్ వాట్ ఏమవుతుంది వాళ్ళు కనెక్ట్ అయితే అని అంటే, వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు జ్ఞానం, ఎనర్జీ, లవ్ అంటే ప్రేమ తరంగాలు, జ్ఞాన తరంగాలు, ఎనర్జీ తరంగాలు, ఈ 3 కలిపి మన నెత్తి మీద వదిలేస్తారు. 3 జ్ఞాన తరంగాలు, ప్రేమ తరంగాలు, ఎనర్జీ. ఈ 3 కాంబినేషన్లో వస్తుంది మనకు ఎనర్జీ ఆ టైంలో. అది మనం రిసీవ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న ప్రతి దానికి అది అందుతుంది. అప్పుడు మనం ఎట్లా తయారవుతామంటే మన బజార్లో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా తయారవుతుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క పని ఏంటి? ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ద ఎనర్జీ టు ద హౌసెస్ కనెక్టెడ్ టు ద ట్రాన్స్ఫార్మర్. ఎనర్జీ తీసుకుంటుంది, చక్కగా తీసుకుని దాని దగ్గర పెట్టుకొని ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద హౌసెస్. ఏ హౌసెస్కి అయితే ఆ కనెక్షన్ ఉందో దానికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. నేను ఎవరికి పంచనంటే దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్, అందుకని ఈ వచ్చిన ఎనర్జీని ఆ లాస్ట్ 2 days డిస్ట్రిబ్యూషన్లో ఉండాలి. వీఆర్ ద
పర్సన్స్ టు గివ్ ఎనర్జీ టు అదర్స్, టు గివ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టు అదర్స్, టు గివ్ ఎనర్జీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, love and affection, energy or knowledge, by way of seeing, by way of touching, ఏదో ఒక రకంగా ఏదో ఒక మనం వాళ్ళని హక్ చేసుకోవటం వాళ్ళని ఇవ్వటము, లేకపోతే కళ్ళతో కళ్ళు ట్రాన్స్మిషన్ చేయటము, లేకపోతే ఏదన్నా మాట చెప్పటము, ఏదో ఒక రకంగా దాన్ని మనం వాళ్ళకి ఆ 2 రోజులు అందించగలిగితే దే హ్యావ్ టేకెన్ వెరీ బ్యూటిఫుల్లీ. ఏం సార్ మేము ఎప్పుడు ప్రతి పౌర్ణాన్ని చేస్తున్నాం ధ్యానం, బోల్డంతా ఎనర్జీని అందుకుంటున్నాం, ఏమైపోతుంది ఇది, వి హ్యావ్ నాట్ నోన్ అనేది చాలా మందికి వచ్చే పెద్ద డౌట్. జస్ట్ ఒక ఇమాజినేషన్ చేద్దామండి, అందరం జూమ్లో ఉన్న వాళ్ళందరం కళ్ళు మూసుకుందాం, మెడిటేషన్ కాదు, ఒక్క 5 minutes కళ్ళు మూసుకున్నాం. ఐఎమ్ గివింగ్ వన్ ఇమాజినేషన్ ఫీల్డ్. మనకి ఒక ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు. ఆ ఇంటి చుట్టూ ఒక మంచి తోట, ఆ తోటలో మామిడి చెట్లు, రకరకాల చెట్లు, పళ్ళ చెట్లు, మన కూరగాయల చెట్లు, మనకు ఆకుకూరల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, పూలు, తులసి మొక్కలు, ఎన్నో రకాల మనకు యూజ్ అయ్యే మొక్కలు అన్నీ, మన దేవుడికి దబ్బ చెట్లు, అవేది ఇంకోటి టెంకాయ, కొబ్బరి చెట్లు, ఇంకా ఇక రకరకాల వాట్ వీ నీడ్ ఫర్ అవర్ లైఫ్, అన్ని చెట్లు ఉన్నవి ఆ తోట. మన చుట్టూ, మన ఇంటి చుట్టూ ఉన్న తోటలో, అది 2 ఎకరాలు అనుకుందాం. మన ఇంట్లో అప్పుడప్పుడు బయటకు వెళ్ళి చూసి ఆనందపడుతున్నాం, ఆ చెట్లు తోటలు చూసుకొని హ్యాపీగా ఉంటున్నాం. ఈ తోటలోనే ఆ చెట్ల మధ్యలో కలుపు మొక్కలు ఉన్నాయి, పిచ్చి మొక్కలు ఉన్నాయి, దాన్ని ఏమంటారు, గడ్డి పెరుగుతుంది, తుంగ పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. తోటమాలు ఏం చేస్తారంటే ఆ గడ్డి అంతా పీకేసి, అప్పుడు మామూలు మనకు ఉపయోగపడే చెట్లకు మందులు వేయటం కానీ, ఎరువు పెట్టడం కానీ, నీళ్లు పెట్టడం కానీ చేస్తారు. ఇప్పుడు ఇది ఇమాజినేషన్, ఇది మన తోట. ఆ తోటలో మనం తిరుగుతున్నాం, ఆ తోటలో అన్ని చెట్లు ఉన్నాయి, ప్రతి చెట్టు ఉంది, చుట్టూ హ్యాపీగా ఉంది, రకరకాల పక్షులు వచ్చి ఆ తోటలో ఆ గూళ్ళు కట్టుకొని ఉండి ఆ సౌండ్స్ ని మనం హాయిగా ఉన్నాం, ఎంతో బ్రహ్మాండంగా ఉంది. ఆ తోటలో ఈ మొక్కలు కూడా ఉన్నాయని ఊహించుకొని ఇప్పుడు కళ్ళు తెరుస్తాం. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆ తోటలో ఉన్న మంచి మంచి చెట్లను చూసి ఆనందపడుతున్నాం. ఈ పిచ్చి మొక్కలు, దాన్ని గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు, ఇవి కూడా ఉన్నవి. వీటిని ఇప్పుడు ఈ తోట మన శరీరం అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన తోట, మన ఇల్లు, అదంతా మన శరీరం అనుకుందాం. మన శరీరంలో మంచి మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి, ఈ పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి, ఈ పనికిరాని మొక్కలు కూడా ఉన్నాయి. అక్కడ తోటమాలి ఏం చేస్తున్నాడు, అవన్నీ పీకేసి నీళ్లు పెడుతున్నాడు, అవన్నీ పీకేసి ఎరువేస్తున్నాడు, అవన్నీ పీకేసి దానికి కావాల్సిన పైన పెస్టిసైడ్ లాంటి చల్లుతున్నాడు. అవి గ్రో అవుతున్నాయి బాగా, మనకు కావాల్సిన మొక్కలు బాగా గ్రో అవుతున్నాయి, ఇది తీసేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ తోటలో ఉన్న ఈ పిచ్చి మొక్కలు ఎవరు పీకాలి? ఈ తోటలో ఉన్నాయి కదా పిచ్చి మొక్కలు, ఈ తోటలో ఉన్న పిచ్చి మొక్కలు ఏంది? కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అహంకారము, మమకారము, వ్యామోహము, ఇంకేదో ఉంటాయిగా రకరకాలు. ఇవి ఎవరు పీకాలి? ఇవి మన శరీరంలో మనం పీకగలిగితే మనం తీసుకున్న ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ మనం తీసుకుంటున్నాం, ఒక పౌర్ణమి రోజున బాగా వస్తుంది. మిగతా రోజుల్లో 1 టన్ను వస్తే పౌర్ణమి రోజులు 10 టన్నులు అనుకోండి. మిగతా రోజులు 1 టన్ను ధ్యానం చేసినప్పుడు వస్తే పౌర్ణమి రోజుల్లో 10 టన్నులు వస్తుంది ఎనర్జీ. వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మనకి ఈ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, వీటితో పాటుగా ఈ కలుపు మొక్కలు కూడా గ్రో అవుతాయా, లేకపోతే అవి ఎండిపోతాయి? లేకపోతే ఈ ఎనర్జీ వెళ్ళి నీకు రాను, నీకు పెట్టను, నేను నీకు అందించను ఎనర్జీ అని చెప్పగలిగిద్దా? ఎనర్జీ నీళ్లు పోస్తే నీళ్ళు ఆ చెట్లకు నేను పోను అంటయ్యా? ఏది ఆ మొక్కలకి, ఆ పిచ్చి మొక్కలకి వెళ్ళి నేను పోను అనవు కదా నీళ్లు.
అట్లానే సూర్యరశ్మి ఆ మొక్కలకు నేను అందించను, మంచి మొక్కలకు అందిస్తాను అందగా. అట్లానే మనం తీసుకున్న ఎనర్జీ కూడా ఈ పిచ్చి మొక్కలకు కూడా వెళ్తుంది, ఈ పిచ్చి మొక్కలు కూడా గ్రో అవుతున్నాయి. అందుకని ఈ పిచ్చి మొక్కలు ముందు పీకాలి. పీకప్పుడు మన ఎనర్జీని మనం గనక తీసుకోగలిగితే అప్పుడు మంచి వాటికి ఇప్పుడు మనం అప్పుడు ఎన్లైటెన్ లైన్లోకి వెళ్తాం. అప్పుడు దాకా తీసుకుంటున్నాం ఎనర్జీ, రైట్? కానీ ఎక్కువ పిచ్చి మొక్కలు ఉంటున్నాయి, ఎక్కువ ఎమోషన్స్ ఉంటున్నాయి, ఎక్కువ ఇంబ్యాలెన్సెస్ ఉంటున్నాయి, అన్నిట్లో వాటికి వెళ్ళిపోతున్నాయి మన ఎనర్జీస్ మొత్తం. దెన్ వాట్? ఇప్పుడు లాభం ఏంటి మనకి? ప్రతి సంవత్సరము మనకి 13 పౌర్ణిమలు వస్తాయి. జనరల్గా అయితే 12, కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక నెలలో ఇంకొక పౌర్ణమి కూడా వచ్చింది. 13 పౌర్ణాలు వస్తాయి. 13 పౌర్ణాల్లో 65 రోజులు గనక మనం ఈ మొక్కలు పీక్కుంటా, ఈ కల్టివేషన్ చేసుకుంటా గనక మనం గనక వెళ్ళి ఆ ఎనర్జీని తీసుకుంటే, ఆ ఎనర్జీ వచ్చిన ఎనర్జీ, ఏ ఎనర్జీ అని చెప్పాను? ఎనర్జీ, లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ నాలెడ్జ్. ఈ 3 కలిసి వస్తున్నాయి. ఎవరో ఇస్తుంది మనకి? మనం ఎవరినైతే ఇండియన్ పెట్టాం, హైయర్ మాస్టర్ మనకు కావాలనుకున్నాం, ఆయనకి పెట్టాం, ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి ఆయన మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నారు? టు సర్వ్ ద పీపుల్ హూ నీడ్ ఇట్. ఈ జనాలకు పంచు, నువ్వు పంచు, నిన్ను నేను ఎన్నుకున్నాను, నువ్వు వాళ్ళకి పంచు అని. నేను పంచను అని కూర్చున్నావు అనుకో, దెన్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రాసెస్? అందుకని మిగతా 2 రోజులు పంచాలి. ఎలా పంచాలి? ఎవరికి పడితే వాళ్ళకి పంచాలి, అంతే. ఎవరు నాకు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఇస్తాను అట్లా ఇవ్వదు కదా. ఈ నీళ్లు తోటలో పోసిన నీళ్లు కలుపు మొక్కలకి వెళ్తున్నాయి, పిచ్చి మొక్కలకి వెళ్తున్నాయి, అన్నిటికీ వెళ్తున్నాయి. అట్లా నేను ఈ నాలెడ్జిని కూడా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఏదో ఒక రూపంలో అందించగలగాలి. అలానే నీ ఎనర్జీని ఏదో ఒక రూపంలో అందించగలగాలి. వీళ్ళు నా వాళ్ళు, అందుకని నా వాళ్ళకి అందిస్తాను, వాళ్ళకి అందించను. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళకి అందించాలి, వీళ్ళకి అందించాలి, అందరికి అందించాలి. అండ్ అందరికి అందించే స్థితిలో ఉంటేనే యు ఆర్ ఎన్లైటెడ్ మ్యాన్. అందరికి నేను వీళ్ళకే అందిస్తాను అని అంటే అవతల వాళ్ళు మా వాళ్ళు కాదు అనుకుంటున్నామంటే మన మైండ్ పనిచేస్తుంది. నాకు కొన్ని అవమానాలు ఉన్నాయి వీళ్ళ వలన, ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నాను, అందుకని వీళ్ళకి అందించలేదు అని అంటే నువ్వు అవమానాన్ని సరిగ్గా తీసుకోవట్లేదు. అవమానాన్ని సరిగ్గా తీసుకో, ఆ రెండింటిని సరిగ్గా తీసుకునే స్థితి రానప్పుడు నువ్వు పనికిరావు, ఆ స్పిరిచువాలిటీకే పనికిరావు. అందుకని ఆ అవమానాన్ని కూడా అంటే మనం గౌరవించినప్పుడు ఎంత హుషారుగా తీసుకుంటామో, అవమానాన్ని కూడా అంత హుషారుగా తీసుకొని అవమానించిన వారికి కూడా నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ని, నీ యొక్క నాలెడ్జ్ని, నీ యొక్క శక్తిని ఎప్పుడైతే పంచగలుగుతావో అప్పుడు నీ యొక్క సోల్ ఎవల్యూషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ లాస్ట్ 2 రోజులు డిజైన్డ్ ఫర్ దట్ ఓన్లీ. రిసీవింగ్, స్టోరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్. రిసీవ్ చేసుకోవటానికి క్లీనింగ్ ప్రాసెస్. మన సామెత ఉంది ఒక పల్లెటూరులో, పౌర్ణానికి పూజిస్తవి, అమావాస్యకి ఆరగిస్తవి అని ఒక తేనెటీగల గురించి చెప్తారు. పౌర్ణమి వచ్చేటప్పుడు నిండుగా తేనె పెట్టుకొని ఉంటాయి. పౌర్ణమానికి ఆ తేనె తొట్టె నిండుగా తేనె ఉంటుంది. అమావాస్య వచ్చేటప్పటికి ఈ తేనెని పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తాగేసి అమావాస్య రోజున క్లీన్ చేసుకుంటా ఉంటాం తేనె తొట్టిని. మళ్ళీ అమావాస్య అయిపోయి నెల పొడుగు రాములు మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఒక్కొక్క చట్నీ తీసుకొచ్చి మళ్ళీ రాసుకుంటాం. అట్లానే మనకు పౌర్ణమి రోజున ఈ యొక్క ఎనర్జీని యాంపిల్ గా తీసుకోవాలంటే మనం ముందు మన బాడీని టాక్సిన్స్ లెవెల్ నుంచి, టాక్సిన్స్ ఇన్ ద సెన్స్ బాడీ టాక్సిన్స్, మైండ్ టాక్సిన్స్, ఎమోషన్ టాక్సిన్స్, ఈ మూడింటిని కనుక మనం రిమూవ్ చేసి బయటపడగలిగితే అప్పుడు ఆ ఎనర్జీ మనకి యాంపిల్ గా వస్తుంది. క్లీన్ చేసుకోవాలా, ధ్యానం చేస్తున్నాం,
లేకపోతే ధ్యానం చేయని వాళ్ళు క్లీన్ చేసుకోవాలి. అప్పుడు క్లీన్ చేయకుండా బాడీలో ఆ ఎనర్జీస్ కనుక వస్తే వీ కెనాట్ మేనేజ్ ఇట్. ఏమండి ఇదివరకు ఎప్పుడు మేము చేయలేదు కదండి, పౌర్ణాలు వస్తున్నాయి, అమావాస్యలు వస్తుంటే వీ క్యాన్ నాట్ అబ్జర్వ్ దట్. చాలా మంది మన పల్లెటూరుల్లో కొన్ని ఊళ్ళల్లో అమావాస్య పౌర్ణమికి ఈ దర్గాల్లో అట్లా కాడ దర్గాలు ఈ భూతాలు వదిలిచ్చే వాళ్ళ దగ్గర పౌర్ణానికి అమావాస్యకి ఎక్కువ మంది ఉంటారు పేషెంట్లు. పౌర్ణానికి అమావాస్యకి హాస్పిటల్లో ఎక్కువ మంది పేషెంట్లు ఉంటున్నారు. క్రైమ్ రేట్ పెరుగుతుంది. అందరినీ ఏదో ఒక చిన్న చిన్న స్పాట్ అంటే ఒక 1 minute టైం వాళ్ళని మాయ చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునేటట్టు చేస్తుంది. ఎందుకంటే డ్యూ టు ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద ఎనర్జీ దట్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద మూన్ పౌర్ణమి రోజు. అందుకని దాన్ని మనం ఈ అందరికీ మనకెందుకు జరగలేదండి, ఇదివరకు మేము ఎప్పుడు చేయలేదు కదంటే వీఆర్ స్ట్రాంగ్ మైండ్. స్ట్రాంగ్ మైండ్ వాళ్ళు ఏం చేయవు, వీక్ మైండ్ వాళ్ళ మీద పడిద్ది అది వచ్చి. వీక్ మైండ్ వాడు పడంగానే అమ్మో నాకేదో జరిగిపోతుంది, ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్, నా వల్ల కాటలు అవి చేయాలంటే ఈ కాన్సెప్ట్ లో ఉండి ఎవరినాడు పొడవటం, వాడిని వాడు పొడుచుకోవటము, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తున్నాడు, లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అనారోగ్యాన్ని కొని ఎందుకు, ఈ బ్యాలెన్స్ చేసుకోలేక నా వల్ల కాదు, నేను ఇంకా అయిపోయింది నా పని, నా వల్ల కాదు అని కొని అనారోగ్యాన్ని తెచ్చుకొని దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇదల్లా కూడా దీని వల్లనే జరుగుతుంది. కానీ ఆ విషయం మనకు తెలియదు. అంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అయ్యి ఉంది. ఈ ఎమోషన్స్ ఈ ఈ యొక్క దీని వలన ఏది మన టాక్సిన్స్ లెవెల్స్ బోత్ ఇన్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీలో ఉన్న టాక్సిన్స్ వలన మన యొక్క ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అయ్యి ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే రిసీవింగ్ కెపాసిటీ లేనట్టే కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేక రిసీవ్ చేసుకునేది ఏదైనా కానీ లేదు, రిసీవింగ్ చేసుకోవట్లా. ఒకవేళ చేసుకున్నా డిస్టర్బ్డ్ వే, సరైన స్థితిలో అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. అందుకని ఈ 5 రోజులు ఆ రకంగా చేస్తే సంవత్సరానికి వచ్చే 13, 12 అనుకుంటామండి, 13 వస్తాయి మనకు తెలియకుండానే. 13 చంద్ర దాన్ని ఏమంటారు పౌర్ణిమలు వస్తాయి, కాస్త అటు ఇటు అయినా 13 ఉంటాయి. 12 మన లెక్క, కానీ 13 ఉంటాయి. ఆ 13 5లు 65 రోజులు కనుక మనము ఇప్పుడు నేను చెప్పిన ఇదిలో ఉండి ముందుగా మన కలుపు మొక్కలు మనం పీక్కొని, అంటే ఈ కలుపు మొక్కలు అని చెప్పాను ఫస్ట్ 2 రోజులు చేసే ఈ హార్వెస్టింగ్ అంటే తీసేసి ఎనర్జీని తీసుకొని అది అందరికీ పంచాలి. పంచితే ఏమవుతుంది, మీ మాటే ఒక వాక్ అవుతుంది, మీ మాటే ఒక ఆయుధం అవుతుంది. మీ మాట వాళ్ళకి ఒక అమృత తుల్యంగా పనిచేసి దే హ్యావ్ చేంజ్డ్ దేర్ లైఫ్ స్టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక మేడం రండి సార్ మా ఇంటికి ఒక రోజు అని అంటే వెళ్ళాను. వెళ్తే ఆ రోజే ఆ ఇంటికి అద్దెకి వచ్చిన అమ్మాయిని రమ్మంది. ఇట్లా మాస్టర్ గారు వస్తున్నారు రండి అని ఒక అమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయికి 35 years అండ్ బిలో ఉంటుంది. ఆ అమ్మాయి ఎదురుగా కూర్చుంది. ఈమె టీ పెట్టుకొస్తానని వెళ్ళింది. కాసేపు మాట్లాడుకుంటాను, ఏమండి నేను టీ పెట్టుకొస్తాను వెళ్ళింది. అమ్మాయి ఎదురుగా కూర్చుంది. ఏం మాట్లాడాలి, ఎదురుగా అమ్మాయి కూర్చొని ఉంది, ఏం మాట్లాడుకుని కూర్చోలేము. అందుకని జనరల్గా ఆడపిల్లలకి ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏంటమ్మా ఎట్లా, అమ్మాయి అట్లా అబౌట్ 35 years ఏజ్, ఎంతమంది పిల్లలమ్మా ఏంటి పిల్లలు అని అడిగాను. అడిగితే పిల్లలు లేరు అంకులు అని చెప్పింది. ఎందుకు లేరు అని అంటే పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది, 6 years అవుతుంది. 6 years అయితే ఎందుకు లేరు, మీరు ఏమన్నా ప్రికాషన్ తీసుకున్నారంటే నోనో లేదు అని ఒక మాట చెప్పింది. నాకు 4 ప్రెగ్నెన్సీలు వచ్చినాయి సార్, 2-3 నెలలు ఉండి మిస్క్యారేజ్ అవుతున్నాయి. డాక్టర్లు చూపించావమ్మా అంటే చూపించాను, శారీరక పరంగా అన్ని బాగానే ఉన్నాయి, ప్రతి అవయవం బాగానే ఉందని చెప్పారు. కానీ వాళ్ళు ఇంకేం చూడట్లేదు, నీకు అన్ని బాగానే ఉన్నాయి, మరి ఎందుకు అవుతుందో మాకు తెలియదు, ఆ మిస్క్యారేజ్ ఎందుకు అవుతుందో మాకు తెలియదు అని చెప్పారు. ఇదేంది, డాక్టర్లైనా బాగుంది అంటున్నారు, ఈ అమ్మాయి చూస్తే బాగానే ఉంది, మరి ఎందుకు అవుతుంది? క్వశ్చన్ మార్క్ పడిపోయి అమ్మా అసలు నీ ఊరేంటి, నువ్వు నీ పెళ్లి కాకముందు ఎక్కడ ఉండేదానివి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగాను. అడిగితే అమ్మాయి చెప్పిన సమాధానం విని అమ్మాయి ఎక్కడ బ్లాక్ లో ఇరుక్కుపోయిందో తెలిసిపోయింది నాకు.
అక్కడి నుంచి బయటికి పడేస్తే తర్వాత 6 నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ నిలిచింది. మగ మగ అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత ఇంకొక అబ్బాయి కూడా పుట్టాడు. ఏంటి నేను ఏం చేశాను? నేను మంత్రం పెట్టానా? మంత్రం ఏం పెట్టలా. జస్ట్ అమ్మాయి ఏంటంటే, అమ్మాయిలో ఉన్న భయం ఏంటంటే, ఆ అమ్మాయి 10 years ఏజ్ అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది. 10 years ఏజ్కి తల్లి చనిపోతుంది. ఆ తర్వాత 6 నెలలకి వాళ్ళ నాన్న చనిపోతాడు. వీళ్ళ సంపాదన మీద నా కుటుంబం నడుస్తుంది. అన్నయ్య ఒకడు ఉన్నాడు, చెల్లి ఒకటి ఉంది, మధ్యలో ఈ అమ్మాయి. వీళ్ళ ఈ అమ్మా నాన్న సంపాదన మీదనే కుటుంబం నడుస్తుంది, ప్రతిరోజు ఉన్న సంపాదన మీద. ఇద్దరు చనిపోతారు 6 నెలల గ్యాప్లో. అప్పుడు వాళ్ళు అనాథలలాగా బయటపడిపోతారు. ఆ అమ్మాయి ఏం చేసింది? ఒక 4-5 ఏళ్లలో పాచి పని చేసుకొని బిఎస్సి చదివింది. తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా ఏదో కష్టపడి అబ్బాయి చిన్న జాబ్ చేసుకొని ఈ అమ్మాయి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఈ అమ్మాయి భయం ఏంటంటే, చూడండి అండి ఎక్కడికి వెళ్ళిందో అది అసలు భయం అనేది. ఈ అమ్మాయి భయం ఏంటంటే, నేను పిల్లల్ని కని ఆ పిల్లలు 4-5 ఏళ్ల వయసు అప్పుడు నేను కానీ మా హస్బెండ్ కానీ లేదా మేము ఇద్దరం కానీ చనిపోతే మా ఇద్దరు పిల్లలు, నా పుట్టిన పిల్లలు అనాథలుగా అవుతారు కదా, అందుకని అవుతారు భయం అది. నా పిల్లలు అనాథలు అవుతారు భయం అదండి అమ్మాయి. అందుకని ఆ పిల్లలు కావాలని ఒక పక్క తల్లిగా కోరుకుంటుంది. ఏది స్త్రీగా బిడ్డలు కావాలని కోరుకుంటుంది. కానీ ఆ బిడ్డలు పుడితే ఇట్లా జరిగితే నేను ఆ బిడ్డలను అనాథం చేసిన దాని అవుతానని మళ్ళీ భయపడుతుంది. నాకు ఎమ్మడినే డౌట్ వచ్చింది. అమ్మా నువ్వు ఇది చెప్పావు కదా, మరి మీ హస్బెండ్తో ఉండేటప్పుడన్నా సరిగ్గా ఉంటావా, ఓపెన్ హార్ట్తో ఉంటావా అని అంటే, లేదు అంకుల్ భయంగానే ఉంటానని. అప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పానంటే, మా భయాలన్నీ వదిలేసి, అందరికి అట్లా జరగదు, నీ హస్బెండ్తో ఓపెన్గా ఉండు. అట్లానే నీ భయం అందరికీ నీలాగా జరిగిద్దని రూల్ ఏం లేదు. నువ్వు భయం వదిలేసు. భయం వదిలేని నేను ఉన్నంతసేపు అంది బాగానే ఉంది. తర్వాత ఫోన్ చేస్తే, అంకుల్ మీరు చెప్పినప్పుడల్లా ధైర్యంగానే ఉన్నాను, తర్వాత నాకు మళ్ళీ నేను ఇంటికి వస్తే ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు మళ్ళీ అదే ఆలోచన వస్తుందంటే, కొన్ని ఈ సహస్రనామాలు ఇలాంటివి చదువుకోమ్మా కొంత వచ్చిద్దాను. ఇంకా పోకపోతే నాకు ఫోన్ చేయి, నేను 1 గంట మాట్లాడతా, అప్పుడు నీకు ఆ ఫియర్ పోతుందని అంటే అట్లా చేసిందండి. చేసిన తర్వాత ఒక 6 monthsకి ప్రెగ్నెంట్ అయ్యింది. కన్సీవ్ అయ్యాను అంకుల్ అని చెప్పింది. 2 months అయిన తర్వాత 3 monthsకి టెస్ట్ చేయించుకొని ఇట్లా అయ్యింది అంకుల్, ఇప్పుడు 3rd month అని చెప్పింది. ఏం చెప్పారు డాక్టర్లు అన్న? మంచం నుంచి దిగబాకమని చెప్పారు. ఎంఐ ఫీర్ అదే, మంచం నుంచి దిగబాకమని. అమ్మ నీకు ఎట్లా ఉందంటే, నాకు ఫ్రీగానే ఉంది అంకుల్. నీకు ఫ్రీగా ఉండన్నాళ్ళు నువ్వు నీ పని చేసుకో, ఇబ్బంది లేదన్నా. డాక్టర్లు చెప్పారు అంకుల్ అంటే ఇంకా ఉంది ఫీర్. సరే అట్లా జాగ్రత్తగా ఉండు అని అంటే జాగ్రత్తగా నెట్టుకొచ్చిందండి. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ 8th month దాటిన తర్వాత బ్లీడ్ అయింది. బ్లీడ్ అయ్యే తల్లికి రెగ్యులర్ చెకప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్పిందంటే, మా దగ్గర ఈ టెస్టులు చేయడానికి ఏమి లేవు, ఇది కొంచెం ఇబ్బందికరమైంది అని మీరు విజయవాడ తీసుకెళ్ళండి, ఇక్కడ కాదు, నా వల్ల కాదని పంపించి వీళ్ళు దడిచిపోయారు అసలు. అప్పటికి ఆ అమ్మాయి వెళ్ళిపోయారు, విజయవాడ వెళ్ళారు. నాకు ఈ టైం అప్పుడు తెలిసింది ఇట్లా జరిగిందండి అమ్మాయికి అని. ఆ ఇంటికి వెళ్ళామని నాకు ఫోన్ చేసి చెప్పి ఈ టైం అప్పుడు చెప్పి నేను మామూలుగా మెడిటేషన్ చేసి పడుకుంటా 10 నిమిషాలు కానీ పావు గంట కానీ. మెడిటేషన్లో కూర్చోగలను అమ్మాయి, ఆమె చెప్పింది మెడిటేషన్లో కూర్చోగలని ఈ అమ్మాయి కనపడింది. ఎట్లా కనపడింది? శీర్షాసనం వేసి హాస్పిటల్లో ఈ అమ్మాయి శీర్షాసనం మీద నిలబెట్టి స్కాన్ చేస్తున్నారు. శరీరం మొత్తం బ్లాక్గా ఉంది. ఆ అమ్మాయి ఎక్కడైతే ఈ ఊంబు ఉంటుందో ఆ ఊంబ్ ప్లేసు లైట్లు వేస్తే 100 క్యాండిల్ బల్బులు వేస్తే వెలుగుతుంది, అంత బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. మొత్తం శరీరం నలుపుగానే ఉంది. ఆ ఊంబు, ఆ బిడ్డ ఎక్కడైతే ఉన్నాడో ఆ బిడ్డ ఉన్న ప్లేసు బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. నాకు అప్పుడే అర్థమైపోయింది, ఈ అమ్మాయికి ఏమి కాదు, బిడ్డకి ఏం కాదు, మంచి న్యూస్తోనే తిరిగి వస్తుందని అనుకున్నాను. మరుసటి అప్పుడు టైం 10:30 ఎంత, ఇప్పుడు ఫోన్ చేయటం బాగుండదని ఆగిపోయాను. మరుసటి రోజు నేను లేచి నేను నా మెడిటేషన్ అయిపోయి ఫోన్ చేద్దాం అనుకునే టైంకి ఆమె నాకు ఫోన్ చేశారు. ఏమని? ఏం పర్లేదంటండి, ఏం లేదంట, షీఈ్ ఓకే, వస్తున్నారంట తిరిగి అని చేశారు. తర్వాత 1 monthకి బాబు పుట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఇక్కడ? నేనేమన్నా సైంటిస్ట్నా, లేకపోతే నేనేమన్నా ఇదా,
లేకపోతే నాకేమన్నా అనాటమీ తెలుసా, లేకపోతే ఈ గర్భసంచి ఏమని తెలుసా, ఏమి తెలియదు. కాకపోతే ఆ అమ్మాయిలో ఉన్న ఫియర్ని, అవసరం లేదమ్మా నీకు, బోల్డ్ అని జంతువులు ఉన్నాయి, అసలు వాటికి ఏమీ డాక్టర్లు లేరు, అవి నార్మల్గా డెలివరీ అయిపోతున్నాయి, మరి నీకెందుకు భయం, అట్లా డెవలప్ చేసి 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 ఒక 4-5 నెలలు చేస్తే గానీ ఆ అమ్మాయి ఆసారి వచ్చిన గర్భాన్ని నిలుపుకోలేదు. అంటే అక్కడ మన మాట పనిచేసిందా లేకపోతే అమ్మాయి ఇంటం వల్ల పనిచేసిందా అనేది అది డిఫరెంట్ విషయం. వినాలిగా, మనం చెప్పినా కానీ వాళ్ళు ఎక్కించుకోవాలిగా. అంటే ఈ రకంగా మనం గనక ఈ ఎనర్జీస్ని గనక మనం స్టోర్ చేసుకొని మన మాట ఎవరికన్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కనుక చెప్పగలిగితే, అది మనం చెప్పేటప్పుడు మనకు చిన్న మాటలానే ఉంటుంది, కానీ అది వాళ్ళకి ఒక అద్భుతమైన ఆయుధం లాగా ఉండి వాళ్ళు దే కెన్ మేనేజ్ దేర్ లైఫ్ విత్ ద వర్డ్. మనకేం తెలియదు, అది మనం ఏ మాట చెప్పామో ఇది కూడా తెలియదు, కానీ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. అట్లా ఇప్పుడు రెండో కేసు వచ్చింది ఎట్లా అని సేమ్. అంటే ఈ అమ్మాయిది వేరు, ఈ అమ్మాయిది అసలు పీసీఓడి అంత గందరగోళం ఉంది. ఈ అమ్మాయి ధైర్యం కావాలి, ధైర్యం చెప్తా ఉన్నాయి, ఇప్పటికెప్పటికి 3 సంవత్సరాలు చెబుతుంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. మరి అది ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి. ఓకే, అంటే ఏంటి ఇవన్నీ, ఇది ఎందుకు చెప్పానంటే ఏ పిరమిడ్ మాస్టర్ అయితే ఈ ఎనర్జీస్ ని, ఈ టాక్సిన్స్ లెవెల్స్ లేకుండా, ఇదంటే ఇది కాదండి, పౌర్ణిమని కాదు, ఏ ఎనర్జీ నన్ను తీసుకున్న ఎనర్జీని నెక్స్ట్ ఏమంటే డ్రైన్ చేసేస్తున్నావు, నీళ్ళు నిండా పోసుకుంటున్నావు, తీసుకెళ్ళి పారబోస్తున్నావు, దెన్ వాట్? ఎనర్జీ తీసుకుంటున్నాం, వాటిల్లో పట్టుకుంటున్నాం, తీసుకెళ్ళి ఓపెన్ చేసి కింద పారబోస్తున్నాం, దెన్ వాట్? ఉపయోగపడట్లా. అందుకని ఈ ఎనర్జీస్ మనకు ఉపయోగపడాలన్నా, మన సరౌండింగ్స్ లో ఉపయోగపడాలన్నా, ముందు we have to clean our body, we have to clean the toxins levels, we have to increase our magnetic field. ఇవి కనుక చేసుకోగలిగితే అప్పుడు మనం ఏ ఎనర్జీని తీసుకొని, ఏ ఎనర్జీ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఆ ఎనర్జీని 100% యూటిలైజ్ చేసుకోవచ్చు ఇన్ ద రైట్ వే. మళ్ళీ అది రాంగ్ వేలో చేస్తాను, నేనేదో నాకు మంత్రాలు వచ్చిన మంత్రం పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతాను, వాళ్ళు ఇబ్బంది పెడతాను, దట్ ఇట్ విల్ బి రూయిన్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. నేను అది చేస్తాను ఇది చేస్తాను చేసేవాళ్ళు ఉన్నారు, అది కూడా ఉన్నారు, కానీ అది మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఏదో ఒక వేలో. అందుకని అది చేయకూడదు, అది చేయకూడదు. ఇది వాళ్ళు మన వలన ఒక్క మాట విని వాళ్ళు ఎవరు ఆనందపడ్డా, వాళ్ళు వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్నా, దట్ విల్ గివ్స్ అస్ ఏ ఫుల్ మార్క్స్. ఆ ఫుల్ మార్క్స్ పడతాయి మనకి. మనం ఏం చెయ్యం, మనం ఏం డబ్బులు పెట్టట్లా వాళ్ళకి, మనమేమి వాళ్ళని రోజు వెళ్ళి పలకరించట్లా, రోజు వెళ్ళి నిన్ను అట్ట చేస్తాను ఏం చెప్పట్లా, ఎప్పుడో ఒక మాట చెప్తున్నాం, అది వాళ్ళు తీసేసుకుంటున్నారు. తీసేసుకొని ఎస్ ఐ విల్ డూ దిస్ వే, లేకపోతే ఐ విల్ చేంజ్ మై యాటిట్యూడ్ అని గనక వాళ్ళు చేసుకోగలిగితే, అప్పుడు వాళ్ళకి అది వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చే ఒక ఆయుధం లాగా తయారవుతుంది. ఎట్లా అవుతుందంటే ఎనర్జీ, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది, ఇక్కడ పిరమిడ్ మాస్టర్ ట్రాన్స్ఫార్మ్, పిరమిడ్ మాస్టర్ అని ట్రాన్స్ఫార్మ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ నుంచి వెళ్తుంది వైరు, ఆ వైర్ వెళ్ళినప్పుడు దాన్ని మనము సరైన రీతిలో యూటిలైజ్ చేసుకోవాలి. మన ఇంట్లో వైర్ వచ్చింది, కరెంట్ వచ్చింది, ఇక్కడ మనం ఎట్లా పడితే అట్లా వైరింగ్ చేసాం అనుకోండి, మొత్తం బల్బులు మాడిపోతాయి లేదా? మన ఇంట్లోకి వచ్చింది కరెంటు, ట్రాన్స్ఫార్మర్ నుంచి బాగానే వచ్చింది, ఇక్కడ తీసుకునేవాడు సరిగ్గా లేదనుకో, బల్బులన్నీ మాడిపోతాయి. ఎవరికెవరో గుర్తు పెట్టుకోండి, ఏ ఏ ఎనర్జీస్ లో ఉండాలో, మన ఎనర్జీ దగ్గర ఉన్నాడు అంటేనే మనం వాళ్ళకి ఇవ్వగలం. మన ఎనర్జీని చూసి వాడు ఒకటి రాలేడు, అసలు మన దగ్గర రాలేడు, రానప్పుడు మనం ఏమి ఇవ్వలేం. మన ఎనర్జీ ఆరాలోకి వచ్చి ఉండలేడు, 5 నిమిషాలు కూడా ఉండలేదు, వెళ్ళిపోతాడు అంటాడు, పిలిచినా రాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే దీనికి దాని లింక్, అది ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ లింక్, ఆయన ఈయన వెళ్తే పట్టుకుంటాడు అని వెళ్ళిపోతాడు, రాడు అసలు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఇందాక హయ్యర్ మాస్టర్ కనెక్షన్ అవ్వాలనుకున్నాం కదా, అవుతామని. ఇప్పుడు సెల్ ఫోన్ అనుకోండి, మనం ఒక టచ్ ఫోన్ అనుకోండి, ఛార్జింగ్ వైరు ఈ పౌర్ణమి అనేది అనుకోండి, ఛార్జింగ్ వైర్ పౌర్ణమి,
కనెక్టివిటీ డే అనేది ఛార్జింగ్ వైర్, ఛార్జర్. ఆ పైన ప్లగ్ ఐర్ మాస్టర్. ఇప్పుడు ఈ ఛార్జింగ్ వైర్లో చిల్లులు కానీ లేకపోతే ఓపెన్ అయ్యి ఆ తీగలు బయటకు వచ్చినా కానీ, లేకపోతే తడిసి ఆ ప్లగ్లో పెట్టినా కానీ, తడిసిన కలిగి పెట్టినా కానీ ఏమవుతుంది? ఇట్ విల్ బి బ్లాస్ట్. లేకపోతే ఏదో ఒకటి అయ్యి ఇది పగిలిపోతుంది. అంటే మనం ఆ కనెక్షన్ తీసుకునేటప్పుడే వీ హ్యావ్ టు ప్రిపేర్. ఆ వైర్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, ప్లగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి, ఈ ఈ సెల్ ఫోన్ సరిగ్గా ఉందో చూసుకోవాలి. ఈ మూడు సరిగ్గా ఉన్నప్పుడే కరెక్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ నిండింది, మళ్ళీ ఎక్కిద్దా? ఎక్కదు. అంటే ఛార్జింగ్ నిండిన తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేయాలి? యూటిలైజ్ ఇట్ ఇన్ ద రైట్ వే. పంపించాలి వాళ్ళకి పంపించాలి. వాళ్ళకి పంపించే రైట్ వేలో చేసుకోగలిగితే అప్పుడు మనం వచ్చిన పని ఏది? ఎందుకు వచ్చాం? ఈ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మాస్టర్లు కాదండి. ధ్యానం చేసే వాళ్ళందరూ మాస్టర్లు కాదు. ఎవరైతే నీట్గా ఉన్నారో, ఎవరికైతే అవసరమో, ఎవరైతే ఈ మానసిక వ్యధలతో ఉన్నారో, ఎవరికైతే శారీరక అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే ఎమోషన్స్ తట్టుకోలేకుండా ఉన్నారో వాళ్ళకి వెనకమాల నుంచి ఒక సపోర్ట్ లాగా ఇవ్వాలి మనం. ఒక అమ్మాయి వెళ్తుంది నైట్ ఈ టైం అప్పుడు బజార్ని వెళ్తుంది. ఏదో ఒక్కటే వెళ్ళాల్సి వచ్చి రోడ్డుకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తుంది. ఒకే అమ్మాయి వెళ్తుంటే అక్కడ ఎవరో 4-5 మందు కొడతా కూర్చొని అమ్మాయిని చూడగానే లేచారు. ఈ అమ్మాయి అమ్మటి వెళ్ళాలి, ఎందుకు ఒకటే వస్తుంది, ఈ అమ్మాయిని తడిపిద్దామని ఏదో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అమ్మాయి భయపడతాం సహజం, భయపడతా ఉంటుంది. ఆ భయపడే అమ్మాయి వెనకమాల వాళ్ళ బ్రదర్ ఎవరో ఒకళ్ళు వచ్చి వెనకమాల టచ్ చేశారు అనుకోండి. అమ్మ నేను ఉన్నాలేరా, నీకేం పర్లేదని వాళ్ళ బ్రదర్ వచ్చి వెనకమాల వీపు మీద అట్లా, అమ్మ నేను ఉన్నాను, నీ వెనకమాలే ఉన్నానని ఇట్లా టచ్ చేస్తే అమ్మాయి భయం ఉంటుందా పోతుందా? భయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ రౌడీలు అక్కడే ఉంటారు, ఆ చీకటి అక్కడే ఉంటది. ఈ అమ్మాయి ఇప్పుడు దాకా భయపడ్డ అమ్మాయి అక్కడే ఉంటది. ఈ అమ్మాయికి వెనకమాల నుంచి మా బ్రదర్ ఉన్నాడు, నా బ్రదర్ నా మీద చెయ్యేశాడు, నాకేం భయం లేదని ఆ ఫీల్ వచ్చినప్పుడు భయాన్ని అంతా వదిలేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది పని అదే. మనం చేయాల్సింది ఎవరైతే నెసెసిటీలో ఉన్నారో వాళ్ళకి మీరు ఏ ధ్యానం చేయండి. పౌర్ణమి ధ్యానం చేస్తారా, అమావాస్య ధ్యానం చేస్తారా, ఎక్లిప్స్ ధ్యానం చేస్తారా, కొండ మీద చేస్తారా, లోయల్లో చేస్తారా, సముద్రం ఒడ్డున చేస్తారా, నదీ ప్రవాహాల దగ్గర చేస్తారా, పిరమిడ్లో చేస్తారా, ఎక్కడ చేసినా ముందు మన టాక్సిన్స్ లెవెల్స్ తగ్గించుకోకుండా, మన తోటలో ఉన్న కలుపు మొక్కలు తగ్గించుకోకుండా మనం కనుక ఎనర్జీ తీసుకుంటే అవి కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. కోపము పెరిగిద్ది, అసూయ పెరిగిద్ది, హింస పెరిగిద్ది, అన్నీ. ఇప్పుడు మామూలు చెట్లు నీళ్లు పోసినప్పుడు ఇవి కూడా పెరుగుతాయా లేదా? ఈ పేక్కుండా మనం ఏం చేసినా ఇవి కూడా పెరుగుతూనే ఉంటాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి. వాటికేం మనం ఎక్స్ట్రా ముందు కొట్టాల్సిన పని లేదు, ఎక్స్ట్రా నీళ్లు పెట్టాల్సిన పని లేదు. దానికి నీళ్లు పెట్టి నీళ్ళే దీనికి కూడా వెళ్ళి ఇవి పెరుగుతాయి. అంటే మన శరీరంలో ఏదైతే ఉంచుకున్నామో అవన్నీ పెరుగుతాయి ఎనర్జీ వచ్చినప్పుడు. అందుకని ఏది వదిలించుకోవాలో ముందు అది తెలియాలి. ఏది వదిలించుకోవాలో ముందు తెలిసి అప్పుడు ఎనర్జీని తీసుకుంటే ఆ ఎనర్జీ మన సొంతమైతే ఆ ఎనర్జీ తోటి మనము బ్రహ్మాండంగా మనం వచ్చిన పని. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఏదో నక్షత్రాల నుంచి దిగిపడ్డామని కదా మనం అనుకోవటం. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఈ మానవాళిని అందరిని మార్చి వాళ్ళందరినీ 5th డైమెన్షన్లో పంపించాలని కదా వచ్చింది. ఆ పర్పస్ సర్వ్ అవ్వాలంటే ముందు మనం క్లీన్ అవ్వాలి. ఎవరికాళ్ళు క్లీన్ అయితే ఏముంది, ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న ఆరాలో వాళ్ళు వచ్చారని దెబ్బ క్లీన్ అయిపోతుంది. మనం క్లీన్ అయితే ఇక్కడ మనం క్లీన్ కావట్లా. నేను బాగా చేస్తున్నాను అనుకుంటున్నా జాన్, అబ్బో ప్రతి సంవత్సరం 13 పౌర్ణాలు చేస్తున్నాను అనుకుంటున్నా, 13 65 రోజులు చేస్తున్నాను అనుకుంటున్నా. ఏం చేస్తున్నావు? మనలో ఉన్న ఈ లక్షణాలతో పాటు ఇవి కూడా పెరుగుతున్నాయి. ఏది? ఈ టాక్సిన్స్ లెవెల్స్ కూడా పెరిగిపోయి దాన్ని మనం ఆ ఎనర్జీని సరైన వేలో ఖర్చు చేయలేకపోతున్నాం. అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది,
ఈ టాక్సిన్ లెవెల్ పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. అందుకనే పిరమిడ్ మాస్టర్లు ఒక్కళ్ళు విపరీతమైన కోపంలో ఉంటుంది. ఎందుకు ఉండాలి కోపంలో, ఎందుకు ఉండాలి అంటే అది అంతే. ఇలా మనం గనక ఈ కలుపు మొక్కలు పీక్కొని గనక ఏ ధ్యానం చేసినా, ఎట్లా చేసినా, అప్పుడు మనం సంతృప్తికరమైన జీవితానికి అర్హత సాధిస్తాము. మనం వచ్చిన పని కరెక్ట్గా చేసిన వాళ్ళం అవుతాము. అదర్వైజ్ వీఆర్ ఆల్సో ఇన్ ద రాంగ్ వే. ధ్యానం చేస్తున్నాం, ఎనర్జీ తీసుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం వీఆర్ గ్రోయింగ్ అవర్ బ్యాడ్ ఇంటెన్షన్స్, బ్యాడ్ యాటిట్యూడ్స్, అన్ని పెరిగిపోతున్నాయి. మన లోపల ఏదైతే ఉందో అవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఆ పెరిగే వాటిని ముందు పీకేసి అప్పుడు ఎనర్జీ తీసుకుంటే ఆ ఎనర్జీ సమస్త మానవాళికి మనం పంచిన వాళ్ళం అవుతాము. ఆర్ అదర్వైజ్ నో, ఏమీ లేదు. ఊరికి చేస్తున్నాం, నేను ధ్యానం చేస్తున్నా, ఒక శాలువా కప్పుకొని తిరుగుతా ఉంటా అంతే. శాలువా అంటే ఎవరో కప్పుతారు కదా ఎక్కడో క్లాసులు చెప్పినప్పుడు, అది కప్పుకొని తిరుగుతూ ఓహో ఈయన పెద్ద మాస్టర్ కావాలనుకుంటారు. ఎందుకు నీ మాస్టర్ ఎవరికి కావాలి? నా సెల్ఫ్ ఇమేజ్ కావాలని కోరుకున్నామంటేనే మా వీఆర్ సీల్డ్ అవుట్. మనం సీల్ అయిపోతున్నాం అంతే. సీల్ అయిపోయిన తర్వాత ఒక చుక్క కూడా దాంట్లో పోయలేము. అందుకని ఎప్పుడు ఓపెన్గా ఉండాలంటే మనలో ఉన్న అవలక్షణాలన్నిటిని పీకేసుకొని అప్పుడు మనము గనక సరైన ఎనర్జీస్ గనక తీసుకోగలిగితే ఇట్ విల్ హెల్ప్ టు ద పీపుల్ హూ నీడ్ ఇట్. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అలా మన పిరమిడ్ మాస్టర్లు చాలా మంది చేస్తున్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా పౌర్ణమి గురించి, పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది, దాని 2 రోజుల ముందు ఏం జరుగుతుంది, తర్వాత 2 రోజులు ఏం జరుగుతుంది అని చాలా చక్కగా చెప్పారు సార్. ప్రేమ, అంగీకరణ భావన, క్షమాపణ భావన, ఆ అవునవును. జాలి, కరుణ ఇవంతా రావాలి అని అంటే అవి అంటే మీరు ఇందాక ఉదాహరణతో చూస్తున్నారు కదా సార్, చెప్పారు కదా కళ్ళు మూసుకొని పెద్ద పెద్ద మహావృక్షాలంతా కూడా ఊహించుకొని వాటికి నీళ్లు మోసినా కూడా తోటమాలి కింద చెట్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. గడ్డికి మళ్ళీ ప్రత్యేకంగా నీళ్ళేం పోయబడలేదు. అలాగా మనము ఆ పౌర్ణమి అప్పుడు ధ్యానం చేసినప్పటికీ కానీ ఆలోచనలు కానీ సరికాని చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి మనం స్వాధ్యాయం చేసుకొని తొలగించుకోకపోతే నిజం సార్ ఎదగలేం సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ముందు అది ఫిజికల్ బాడీలో ఉండే బ్లాక్స్ అనేవన్నీ కూడా తొలగించుకోవాలని, తర్వాత మెంటల్ బాడీలో బ్లాక్స్, ఎమోషనల్ బాడీలో ఉండే బ్లాక్స్ కూడా తొలగించుకొని ఆ విశ్వమయ ఎనర్జీ అనేది తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ 2 days అనేది ఒక టార్చ్ లైట్, ఒక కాంత్ అనేది సెంటర్ లో కాకుండా చుట్టూ ఒక అరాలాగా ఎలా అయితే ఉంటుందో అలానే మనం పొందిన ఎనర్జీస్ అనేది అందరికీ కూడా పంచాలి అని చెప్పని, అది జ్ఞానంగా కానీ ఎనర్జీ పరంగా కానీ లోక కళ్యాణంలో మనం ఎప్పుడు కూడా భాగస్వాములు అవ్వాలి. ఎవరికి ఏది అవసరం అయితే అదండి, ఎవరికి ఏది అవసరం అయితే అది. ఎవరికి జ్ఞానం అవసరం ఉండదు, వాళ్ళకి సపోర్ట్ కావాలంతే. జస్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసే సపోర్ట్ కావాలి. వాళ్ళకి జ్ఞానం ఉంటది కానీ సపోర్ట్ ఉండదు. అందుకని వాళ్ళకి నేను ఉన్నానులే, నీకు ధైర్యం ఇస్తానులే అని చెప్పాలి. ధైర్యం మనం మాటే చెప్పటం, ఇంకేం చెప్పం, మాట చెప్పటమే. మాట చెబితే ఆ మాటకి అసలు నాకు అసలు ఒక అమ్మాయి రోజు కనెక్షన్ ఉంటుందండి. అమ్మాయి ఏమంటుందని, సార్ మీకు ఎప్పుడైనా చేస్తానండి, కొంచెం పర్మిషన్ ఇవ్వండి ఫోన్ అంటది. రాత్రి 2 గంటలప్పుడు చేసింది, 2 o'clock చేసింది. ఏంటమ్మానంటే పెయిన్ వస్తుంది సార్, నీతో మాట్లాడి తగ్గిద్దని చేశానని. సర్లే మాట్లాడు అనేది ఒక 15 గంటలు మాట్లాడితే ఇక మాట్లాడితేనే పడుకొని నిద్రపోయింది. అంటే మాట్లాడితేనే అమ్మాయి ఎక్కడో ఉంది, ఆ అమ్మాయికి మాట్లాడితేనే నిద్ర వస్తుంది. అంటే ఆ మాట్లాడేవాళ్ళు లేరనే అక్కడ అమ్మాయికి ఆ సపోర్ట్ ఉంటే చాలనే కదా. జస్ట్ నువ్వు ఎప్పుడేం చేయమ్మా, నేను నిద్రలో ఉన్నా కానీ నేను ఎత్తుతానని చెప్పి నేను అట్లానే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాను. నౌ షీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్, కన్సీవ్ అయింది. జస్ట్ అది డెవలప్ అవ్వాలి. ఇంకా భయం ఈ అమ్మాయికి ఎంత భయం అంటే ఇంజక్షన్ చేసుకోవాలంటే భయం, ట్యాబ్లెట్ వేసుకోవాలంటే భయం. కానీ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అమ్మ అన్ని అమృతంలాగా వేసుకుంటున్నానని చెప్పు, నీళ్లు తాగుతున్న అమృతం తాగుతున్నా, బిళ్ళ వేసుకున్న అమృతం తీసుకుంటున్నానని చెప్పు. వాళ్ళు బయట ఏ ఇంజక్షన్, ఆ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ బోల్డని ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయికి. అవన్నీ కూడా నాకు అమృతం అన్ని ఎక్కిస్తున్నారు అనుకో, అట్లా ఫీల్ అవ్వు. మొన్న ఏం చేశారు, ఒక డాక్టర్ వచ్చి నీకు 50-50 ఛాన్స్ ఉందని చెప్పారంట.
ఫస్ట్ కన్సీవ్ అని చెప్పారు, తర్వాత 50-50 అనేసరికి పాపం కొండ మీద ఎక్కిన అమ్మాయి ఒక్కసారి జారి పడ్డట్టు చెప్పేసి ఎంత నీరసంగా చెప్పిందంటే, ఎందుకు అంత నీరస పడుతున్నావు, 50 ఛాన్స్ ఉంది కదా, ఈ 50లో నేను ఉంటాను ఎందుకు అనుకో, ఎందుకు పాజిటివ్ సైడ్ ఎందుకు ఉండవు అని చెప్తే, నిజమే సార్ అంటే మళ్ళీ స్కాన్ చేశారంట, ఓకే నవ్ ఇట్ ఈస్ ఓకే అని చెప్పారంట. ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కినట్టు ఉంటుంది. ఆ రెండు ఉండొద్దమ్మా, రెండు వద్దు, బ్యాలెన్స్గా ఉండు, అప్పుడు నీకు బాగుంటుంది. నీ లోపల నీ శరీరం మొత్తం దానికి ట్యూన్ కావాలంటే నువ్వు ఎమోషనల్గా ఉండకూడదు, ప్రతి విషయంలో ఉండకూడదు అని చెప్తే, "ఆ, అప్పుడప్పుడు వస్తాం సార్" అంటుంది. సరే రాని, వచ్చింది కదా, బ్యాలెన్స్ అవు, బ్యాలెన్స్ అయితే నీకు అన్ని క్లియర్ అవుతాయి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్ సార్ పేరు పక్కనే నెంబర్ కూడా ఉందండి, కావాల్సి వస్తే నెంబర్ కూడా షేర్ చేస్తాను. ఏదైనా ఒక కౌన్సిలింగ్ గా కానీ ఏదైనా మాట్లాడాలి అని అంటే ఉంది సార్ ఒక మేడం. నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్ మేడం. ఎవరైనా సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. చాలా బాగుందమ్మా క్లాస్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సార్ క్లాస్, మాత్రం చాలా వండర్ఫుల్ సెషన్. ఇది టార్కోమ్ సారైడ్ అని ఆయన ఉన్నారు చూడండి, ఒక యుగోస్లావియా స్పిరిచువల్ సైంటిస్ట్, ఆయన పెద్ద వరల్డ్ ఫేమస్. ఆయన జోడియాక్ అని ఒక 12 జోడియాక్స్ అని ఏదో బుక్ ఉంది. ఆ బుక్ లో పౌర్ణమి ధ్యానం గురించి ఒక మన పత్రిజీ గారు ఎప్పుడు ఆ బుక్ నే రిఫర్ చేస్తూ ఉంటారు. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మనం పౌర్ణమి అంటే ఎక్కువ ఎనర్జీ ఒక్కటే ఆలోచిస్తామండి. పౌర్ణమి రోజు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అది పొందటానికి కూర్చుంటున్నాం అని ఆ ఫీలింగే ఉంటుంది. ఇదంతా మనకు తెలియదండి, ఇంత వ్యవహారం ఉన్న సంగతి మనకు చాలా మందికి తెలియదు. ఏది ఇట్లా బాడీ క్లీన్ చేసుకోవాలి, ఇట్లా వచ్చిన ఎనర్జీని స్ప్రెడ్ చేయాలి, దాన్ని మనం బంధించకూడదు, ఇట్లాంటివి కొన్ని తెలియదు. ఏదో ఎనర్జీ బాగానే చేసాం, 4 రోజులు చేసాం, 5 రోజులు చేసాం, చేస్తున్నాం. చెప్పాను ఇందా కలుపు మొక్కలు చేస్తున్నాం, పెంచుతున్నాం. అది అక్కడ స్పిరిచువల్ ఈగోలోకి వెళ్ళిపోతున్నారండి చాలా మంది. నేను చాలా మందిని స్టడీ చేసిన తర్వాతనే ఈ మాట అంటున్నాను, స్పిరిచువల్ ఈగోలు. ఎందుకంటే నేను చేసిన పని ఎవరు గుర్తించట్లేదు, గుర్తిస్తే బాగుండు, గుర్తిస్తే బాగుండు అని అనుకున్నాడు అంటే వాళ్ళ మైండ్ పనిచేస్తుంది. వాళ్ళ మైండ్ పనిచేస్తున్నప్పుడు నో ఎన్లైట్మెంట్ లేదు. వచ్చినట్టు ఉంటుంది ఎన్లైట్మెంట్. అవన్నీ నేను అన్ని తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ జీరో. ఎందుకు? నా మైండ్ పనిచేస్తుంది, నేను అన్నిటిని సమానంగా తీసుకోలేకపోతున్నాను. నన్ను ఎవరన్నా నన్ను గుర్తించలేదు, నేను బాధపడిపోతున్నాను. నన్ను గుర్తించారనుకో, వీళ్ళు ఇప్పుడు మీరు అబ్బు బలి చెప్పారని అన్నారనుకో, అప్పుడు నాకు బాగుంటుంది. ఏం చెప్పారు ఈ తలకాయ చెప్పారు అన్నారనుకో, అప్పుడు నాకు చివుక్కుమన్నా అనకూడదు. రెండింటికి సమానంగా మనం చెప్పేది చెప్పాం, వాళ్ళు ఎలా తీసుకున్నారనే లెవెల్లో మనం ఉండగలిగితే అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు. బాగా చెప్పారని అంటే ఆహా నాకు బాగుంది, ఏ మాట్లాడలేదు వీళ్ళు, ఓహో నేను బాగా చెప్పలేదు కావాలి, వదిలేసేయి. బాగా చెప్పారా, వదిలేసేయి. అంటే ఒక్కొక్క వేలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన లాంగ్వేజ్, ఒక్కొక్క రకమైన స్టైల్ ఆఫ్ స్పీచ్ నచ్చుతాయండి. మ్యాటర్ ఇదైనా స్పీచ్ స్టైల్ని బట్టి, ఆ నెరేషన్ చేసేదాన్ని బట్టి కొంతమంది నచ్చుతూ ఉంటాయి. అది చెప్తారు వాళ్ళు, చెప్తే అబ్బా అందరికి బ్రహ్మాండం నచ్చిందంటే అందరికి ఎందుకు నచ్చింది? ఇప్పుడు గ్రూపులో 10 మంది ఉన్నారు, 10 మందికి నచ్చదు. అది మనకి ఎవరో లింక్ అయ్యి ఉంటారు కొద్దిమంది, ఆ కొద్ది మందికి వెళ్తుంది మ్యాటర్. ఎవరికి ఏది ఎప్పుడు అందాలో అది అప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని అందరికీ ఒకేసారి అందిద్దని అవి మనం చెప్పింది అందరూ అందించుకొని చెవుల్లో పెట్టుకోవాలంటే నో అవ్వదు. కానీ ప్రతి దాన్ని కూడా పాజిటివ్ వేలోనే మనం థింక్ చేయాలి. కానీ నెగిటివ్ సైడ్ కనుక పోయిందంటే మనం ఇంకా లో లెవెల్లో ఉన్నట్టేనండి. కనపడతాం బయటికి, అబ్బో ఈయన అన్ని తెలుసు అన్నట్టు. ఉట్టిదే, అదంతా ఉట్టిది, డొల్ల అంటామే. పైన మేడిపండు అంటారే, మేడిపండు చూడు మేలిమై ఉండు, పట్ట వైపి చూడు పురుగులు, అట్టా ఆ టైప్లో ఉంటుంది. లోపల అన్ని పురుగులు ఉంటాయి, బయట ఏమన్నా నిగనిగలాడుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది మన లైఫ్. అట్లా ఉండకూడదు, ఆనందం ఉండాలండి ఎప్పుడు. మనం ఒకళ్ళని లవ్ అండ్ ఎఫెక్షన్తో చూస్తే వాడు ఎన్నాళ్ళైనా కానీ లవ్ అండ్ ఎఫెక్షనే మన మీద చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అమెరికా నుంచి ఒక అబ్బాయి వచ్చాడండి, 23 years ఏజ్, ఈ సఫరింగ్ ఫ్రమ్ లోయర్ టెన్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. వాళ్ళు ఐడెంటిఫై చేయక
అతన్ని ఏం చేశారంటే సైక్రాటిస్ట్ చూపించి ఒక 5-6 years నుంచి అమెరికాలో మందులు ఇప్పించారు. అతను ఏదో వంగబడి నడవటం, ఇదంతా ఫ్యాటు, ఇదంతా టాక్సిన్ లెవెల్స్ విపరీతంగా ఉంది. ఎవరైనా ధ్యానం చెప్పేవాళ్ళు ఉండారేమో అని నా దగ్గర పట్టుకొచ్చారు. ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత మా ఇంటికి రోజు తీసుకొస్తున్నాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. తీసుకొస్తుంటే అబ్బాయికి చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. నేను ఏది చెప్తే అది చేస్తున్నాడు. 45 నిమిషాలు కూర్చోబెట్టా. ఫస్ట్ 45 నిమిషాలు కూర్చున్నాడు. నాకు భయం వేసింది. ఈ రేపు నాడు రాడేమోనని కొంచెం చంద్రాలు లేపుతున్నాను. మళ్ళీ అంతే కదా, తనకి మైండ్ లో ఆ ప్లెజర్ లేకుండా చేస్తే మరి రేపు నాడు రాడు. అందుకని ఇవాళ ఒకసాట 1:30 ధ్యానం ఉంటే అక్కడ తీసుకెళ్ళా. హ్యాపీ తొందరగా అయిపోయింది అంకుల్, అందుకని బాగుంది, రేపు కూడా వస్తానని అంటున్నాడు. అంటే 1:30 కూర్చోబెట్టినా బాగుంది, ఐఎమ్ హ్యాపీ అని అంటున్నాడు. అంటే అతనికి ఈ మెడిటేషన్ లో ఆ పట్టు అనలేం కానప్పుడే సమ్ ప్లెజర్ ఈజ్ దేర్, ఆనందపడుతున్నాడు. అదే కనుక పెరిగితే ఈ ఈ పిల్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయండి, ఈ టాబ్లెట్స్ అన్ని వెళ్ళిపోతే ఇంకా 23 ఏళ్ళు ఏముందండి, బ్రహ్మాండంగా ఉంటాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు జాబ్స్ అమెరికాలో. ఈ అబ్బాయి మొదట 5 years ఇక్కడ ఉన్నా అంట, 5 నుంచి అక్కడికి వెళ్ళారు. 5 నుంచి వెళ్తే వాళ్ళు స్కూల్లో పడేసి వీళ్ళు జాబులు వీళ్ళు వెళ్తా, అతను లోయర్ టెన్షన్ లో ఉన్నా కానీ అది ఏదోలే వాడే వస్తాడులే అన్నట్టుగా వదిలేశారు. 10 years వరకు ఎట్టవాడిని నెట్టుకొచ్చాడు. ఏది వాడి ఆ చిప్పు 10th క్లాస్ వరకు లాగింది ఎట్టగొట్ట. ఇక +2 వచ్చేటప్పటికి లాగలేకపోయేసరికి ప్రతి దాన్ని నెగిటివ్ గా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఏది తను స్టూడెంట్స్ ఏదన్నా అన్నా, టీచర్స్ ఏదన్నా అన్నా, నన్ను వాళ్ళ రేసిజం చూపిస్తున్నారు నా మీద, తెల్లవాళ్ళని అయితే ఒక రకంగా చూస్తున్నారు, మన భారతీయులను అయితే ఒక రకంగా ఏదో అట్లా డెవలప్ చేసుకున్నాడు. ఏదేదో ఫ్యూచర్ ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ వద్దమ్మా, నువ్వేం చెప్పొద్దు, నేను చెప్పింది చెయ్యి, నాతో పాటు గడుపు ఎక్కువ టైం, నువ్వు ఎన్నాళ్ళు ఉంటే అన్ని రోజులు మా ఇంటికి రా అని చెప్తే వస్తాను అంకులు, మీతో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది, మా తాతయ్య వాళ్ళతో మాట్లాడకపోతున్నాను అంటాడు. అంటే ఏంది, అక్కడ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి చాలా లోలో ఉంది. వాళ్ళ తాతయ్య వాళ్ళది. ఈ అబ్బాయి బాగా మంచి నాలెడ్జ్ ఉంది, మళ్ళీ హై లెవెల్లో ఉంది. నేను మా తాతయ్య వాళ్ళతో మాట్లాడలేకపోతే మీతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడాలనిపిస్తుంది అంటే రా నాతో మాట్లాడు, ఇంకా ఇంకా ఎక్కువ కాన్వర్జేషన్ ఉండాలి మనకి అని చెప్తే వస్తానంటున్నాడు. రేపు మార్చి నుంచి పెట్టాలి, ఒక షెడ్యూల్ పెట్టాలి. అబ్బాయి పెడితే ఏదన్నా గ్రో అయ్యి ఆ మందులు పడేసాడంటే చాలండి, విల్ బి ఓకే. ఆ మందులు ఇప్పుడు వాడే మందులు ఏదో నిద్రకు ముందు అంట, నిద్రపోవటానికి. ఇప్పుడు అది ఆ మందు వాడకపోతే, ఇప్పుడు తను వాడే మందు వాడకపోతే చేతులు ఏది ఉంటే తీసి ఇసిరేసి కొడతాడు. ఆ మందు వాడటం వల్ల ఇప్పుడు సైలెంట్ గా బాగుంటున్నాడు. అంటే ఆ మందు వాడకుండా ఇప్పుడున్న స్టేజ్లో ఉండాలి. ఈ ఫిజికల్ బాడీలో ఎనర్జీ లేదండి. ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడాలనుకుంటున్నా, ఆ అమ్మాయి ఒకసారి మాట్లాడింది కానీ అన్ని అడగలేము ఒకేసారి. అందుకని ఈసారి మాట్లాడినప్పుడు అసలు ఏంటమ్మా, చిన్న వయసు నుంచి చెప్పు అని అంటే కొన్ని చెప్తే గానీ ఇంకా అసలు ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలియదు. అబ్బాయి నేను అనుకోవటం ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ లోయర్ టెన్షన్ బాయ్. అది తెలియక వీళ్ళు ఏదో వాడే పెరుగుతాడులే, వాడే వస్తాడులే అని వదిలేస్తారు. వాళ్ళు ఏంటి, ఏదో మెడిసిన్ ఇప్పిస్తే పని అయిపోతుందా అనే లెక్కలో ఉన్నారు. కానీ మన నీడు, మన పేరెంట్స్ నీడ్ ఉంది అనేది వదిలేశారు. అందుకని పాపం ఆ పిల్లాడు చూస్తే ముచ్చటగా ముద్దుగా ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. వాయిస్ కానీ అన్ని చెప్తే కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంది. నాకు అసలు అబ్బాయిని ఎట్లా కొంచెం అన్నా అట్లా పట్టుకొని పైకి తీసుకొచ్చి బయటపడేద్దాం అని అనిపిస్తుంది. మరి ఏం చేస్తానో ఏమో తెలియదు. ఓకే మేడం. సమస్య అనేది లేకపోతే తను ధ్యానంలోకి రాలేడు కదా సార్. ఎక్కడ అమెరికా, ఎక్కడ తినాలి సార్, మీ దగ్గరికి రావడం ఏంటి, ఏం కనెక్షన్ లేకపోతే? అవునండి, వాళ్ళు ఎవరో చెప్పారు మెడిటేషన్ కావాలంటే, మా మేడం ఒక ఆమె నా దగ్గరకి మీరు డీల్ చేస్తారని అడిగింది. ఏముంది భలే వాళ్ళు వెళ్దాం పండి అని అప్పుడే వెళ్ళాం. అసలు ముందు అది చూద్దాం అసలు ఎట్లున్నాడు ఏంటని. ఈజ్ ఓకే అన్ని ఆస్పెక్ట్లు. ఫస్ట్ డేనే 40 నిమిషాలు కూర్చున్నాడు. అయిపోయిన తర్వాత ఎట్లా ఉందని అడిగితే ఏమని చెప్పాడు తెలుసా, ఏడవాలనిపించింది అన్నాడు. ఎందుకని, ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు చేయలేకపోయానా ఈ ధ్యానము, అందుకని ఏడవాలనిపిస్తుంది. ఏడవపోయావా అన్న అంటే అట్లా, అంటే అంత ప్లెజర్ ఫీల్ అయ్యాడు. అంటే ధ్యానంలో బాగానే ఉంటుంది తనకి, కానీ ఒక్కడు చేయలేకపోతున్నాడు. మన వీడియోలు కొన్ని పంపాను, అయినా ఒక్కడంటే చేయలేరు కదా, చేయలేకపోతున్నాడు. ఓకే.
మాస్టర్ మరి ఇది అలా సత్యం అండి. చాలా మంది మాస్టర్స్ కూడా చెప్పున్నారు సార్. పత్రి సార్ కూడా ఉమ్, అన్నారు, ఎప్పుడైతే ఇది ధ్యానం అనేది తెలుసుకున్న తర్వాత చేసే ప్రతి రోజు ఎంతవరకు మనల్ని ఉద్ధరించుకొని గొప్పగా ఎదిగించుకోగలుగుతామో చాలా బాగుంటుందండి సార్. కానీ అవును. ఏదో ఒక దాంతో అంటే ఇంట్లో సమస్య అని, ఆ సమస్య అని, టైం ఆ కుదరట్లేదు అని చెప్పని ఎప్పుడైతే ఈ ధ్యానం ఒక దారిగా తప్పిపోయాం అనుకోండి సార్, ఈ ధ్యానం ఒక విశిష్టత ఇంకా మన జీవితంలోకి రావడానికి అన్ని సమస్యలు ఎదురవుతాయండి సార్. ఎందుకు అన్ని అవునండి. సమస్యలు వస్తాయి ఒకేసారి, అసలు ఉక్కపోతగా అయిపోతుందంట అసలు. గుక్క అవునండి, తిప్పుకోకుండా. మనం ఎందుకు ఒకసారి అని అంటే అప్పుడు ఒకసారి కానీ కళ్ళు రిజెక్ట్ మూసుకొని చేసాం. కూర్చోము అని. ఒకసారి రిజెక్ట్ చేసాం, అందుకని మళ్ళీ ఓపెన్ కాదండి. అవును సార్. అందుకని రిజెక్ట్ చేయకూడదు. నీకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని చెప్తారు. నీకు ఏ అవకాశం అవును వస్తే సార్. దాన్ని సద్వినియోగం చేసుకో, దెన్ యూ విల్ బి గ్రో. అది వాళ్ళు చెప్పేది. అది ఏదైనా కానీ ఆ అవకాశం అనేది ఏ రూపంలో వచ్చి నువ్వు సద్వినియోగం చేసుకో. నా వల్ల కాదులేండి, నేను రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను అంటే ఇట్ విల్ బి నాట్ యువర్స్. అది నీది కాదు. ఇక అవును సార్. వన్స్ రిజెక్ట్ చేసామా ఇక మనది కాదు. అందుకని ఏదైనా రాని జీవితంలో ఐ విల్ డూ దిస్, ఆ కాన్సెప్ట్ లో ఉంటే చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. వన్స్ ఒప్పుకున్న తర్వాత తప్పదు కదా. అవును ఒప్పుకొని సార్. ముందే ఇవన్నీ రిజెక్ట్ కొడుతున్నాం అనుకో, ఇంకొకళ్ళని చూస్ చేసుకుంటాం, మనల్ని వదిలేసేస్తారు. వదిలేసి ఇంకొకటి ఈడు కాకపోతే బోల్డ్ అంతమంది ఒకళ్ళని చూస్ చేసుకున్నారు. ఒక ఎంప్లాయీని చూస్ చేసుకున్నాడు ఒక కంపెనీ. అతను అని 4 రోజులు సెలబ్రేట్, 5 రోజులు సెలబ్రేట్, ఎమ్మని ఏం చేస్తాడు, ఇతను తీసేసి ఇంకోటి పెట్టుకుంటాడు. ఎందుకంటే బెస్ట్ అని పెట్టుకుంటాడు. అట్లనే మనకు కూడా ఈ మా హాస్టల్ మాస్టర్లు మనని సెలెక్ట్ చేసుకున్నారంటే మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ గ్రిప్ లో ఉంటాం. ఒక్కసారి రిజెక్ట్ చేసామంటే వదిలేస్తారు అంతే. ఇంకొక ఛాన్స్ ఇస్తారు, ఆ అన్నామంటే వదిలేస్తారు. ఇంకా లేదు, ఇంకా మన కలిసి చూడరు, అసలు ఎందుకు పనికిరాం, అయిపోయింది. వన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, జాయిన్ కాలేదు, ఇంకేం ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మళ్ళీ వెళ్ళామనుకో, మనం ఇచ్చాం కదా, రాలేదు కదా, ఇంక వదిలేపో అన్నాడు. ఇంతే, సేమ్ అక్కడ కూడా అదే సార్. అందుకని ఏ అవకాశాన్ని జార విడుచుకోకూడదు. ఏ వర్క్ వచ్చినా జార విడుచుకోకూడదు. అది చిన్నదిగా కనపడిద్దండి మనకి. ఇదేంటి, నేను ఇంత పెద్ద మాస్టర్ని, ఈ చిన్న వర్క్ నేను యాడ్ చేస్తాను అనిపించింది. కానీ అదే మనని ఎంతో ముందుకు తీసుకెళ్తాం, ఎంతో దూరం ముందుకు తీసుకెళ్తాం. అది తెలియాలి మనం. అది తెలిసినప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ సోల్ ఎవల్యూషన్ ఉందండి. ప్రతి పనిలో, అది ఏ పనైనా కానీ సోల్ ఎవల్యూషన్ ఉంది. కానీ అబ్జర్వ్ చేసుకుంటా ముందుకు వెళ్ళటమే మనం చేయాల్సి. అవును సార్. ఇంకొకటి సార్, ఇంకొక దగ్గర ఎక్కడో క్లాస్ కు వెళ్ళినప్పుడు అలా విన్నాను సార్. అంటే మామూలుగా మనం నిద్రపోయినప్పుడు ఆ సోల్ అనేది వెళ్ళి మన ఒక డైరీలో రాసుకొని వస్తాం కదా సార్, అకాషిక్ రికార్డ్స్ లో జరిగిందంతా కూడాను. ఏం ఆ, చేసాము, మంచి చేసినా చెడు చేసినా అంతా కూడా ఉమ్, రాసుకొని రికార్డ్ చేసుకొని వస్తాం కదా. అప్పుడు ఉమ్, కానీ అది కంటిన్యూస్ డేస్ లో కానీ మన ఒక సోల్ ఒక ప్రణాళికతో కానీ మీట్ అవ్వకుండా తనని తాను తెలుసుకోవాలి అని చెప్పని లేకుండా ఎక్కువ మాయలో పడిపోయినప్పుడు అంటే సార్, అక్కడికి వెళ్ళి హయ్యర్ మాస్టర్స్ తో అంతా కూడా మొర పెట్టుకుంటుందంట సార్. ఇలాగా నేను అవును. ఎదగాలని వస్తున్నాను, మీ గైడెన్స్ అనేది ఇవ్వండి. ఈ మాయలో పడిపోయి ఎక్కువ అంటే దారి తప్పేసేసి ఎలా పడితే అలాగా జీవిస్తున్నాను. ఏదో ఒక దగ్గర ఉమ్, ముటిక్కాయ వేసి దీంట్లోకి ధ్యాన మార్గంలోకి వచ్చే ఏదో ఒకలాగా నన్ను నేను తెలుసుకునేలా చెయ్యండి. అవును. వీటిలన్నిటి నుంచి అంటే కర్మ నుంచి అంతా కూడా అప్పుడే విడేలాగా చెయ్యండి అని అప్పుడే చెప్తారండి మనం సార్. మనం పెట్టుకొచ్చే టార్గెట్లు అప్పుడే పెట్టొస్తాం. ఏమని, నా జీవితంలోంచి నాకు ఇంపార్టెంట్ పర్సన్ తీసేయండి, నాకు పెద్ద జబ్బు చేయించండి, లేదా పెద్ద యాక్సిడెంట్ చేయించండి, అప్పుడు సరైన మార్గంలో వస్తానని మనం అప్పుడే అక్కడ రికార్డ్ చేసి వస్తాం. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మో నాకే వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, లేకపోతే నాకు ఈ యాక్సిడెంట్ అయింది, నన్ను ఇట్లా అందరూ దూరం పెడుతున్నారు, ఇలాంటి బాధలను మళ్ళీ ఏడకి వచ్చి పడతాం. మనమే అక్కడ చెప్పొచ్చేది ఎందుకు, మాయలో పడి సరైన దారిలో వెళ్ళలేక సైడ్కి వెళ్ళినప్పుడు లోపల సోల్ ఏం చేస్తుంది అంటే, రారా ఇటు రారా లాగుతా ఉండదు, అయినా పట్టించుకోమని. అప్పుడు ఆ 2-3 జన్మలు అయిపోయిన తర్వాత అక్కడ పట్టుకుంటారు. నిన్ను ఏం చేయమంటావు, ఆ టైంలో నువ్వు దారి తప్పినప్పుడు నిన్ను దారికి తీసుకురావాలి చెప్పంటే ఈ ఈ పెట్టి వస్తాం. ఒక మొట్టికాయ, ఒక చెంప దెబ్బ కొట్టు, అప్పటికి వినపోతే బాగా ఆర్థిక లాస్ చెయ్యి, అప్పటికి వినపోతే నా లైఫ్లోంచి ఇంపార్టెంట్ పర్సన్ నలుగురిని తీసేయి, అప్పటికి వినలేదనుకో ఏదో పెద్ద యాక్సిడెంట్ ఏదో పెట్టి వస్తాం. సోల్ లెవెల్లో భయం లేదండి, అందుకని అన్ని పెట్టి వస్తాం. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, 25 ఏళ్ల కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు చనిపోయిన తర్వాత ఇంకొక కొడుకు కూడా
24 ఏళ్ల 23 ఏళ్ల వయసులో చనిపోయారు. ఒకళ్ళు యాక్సిడెంట్గా, ఒకళ్ళు ఊరేసుకొని, ఇద్దరు చనిపోయారు. కానీ వాళ్ళు టర్న్ అవ్వలేదు, టర్న్ కాల. వాళ్ళు టర్న్ అవ్వడానికి అది ఎంత వచ్చింది, కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాలేదు. మళ్ళీ ఆ తల్లికి ఇంకా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కదా బిడ్డల కన్నది, ఆ ఆపరేషన్ చేయించారు కదా. మళ్ళీ బిడ్డలు పుట్టే ఛాన్స్ లేకపోతే సరిగసి అని అంటారే, సరిగసి మదర్షిప్ అని, అలా ఒక బిడ్డను తెచ్చుకున్నారు. బిడ్డను తెచ్చుకుంటే ఆ అమ్మాయి వీళ్ళ మాట వింటలా. అమ్మాయి ఇప్పుడు 10 years. అమ్మాయి అసలు వీళ్ళ మాట, ఒక్క మాట కూడా వింటలా. ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు? ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అనేది వాళ్ళ క్వశ్చన్ లేదు. మాకు డబ్బులు ఉన్నాయి, ఎట్లా వాడు అమ్మాయి పెళ్లి చేసి పంపిస్తాంలే, మాకేం బాగానే ఉంది కదా, ఆ ఫీలే. కానీ ఎందుకు వస్తుందనే క్వశ్చన్ మార్క్ పట్టలో. క్వశ్చన్ మార్క్ పడనంత వరకు దే వాంట్ బి టర్న్డ్ అవుట్ అండి. తిరగలేరు, ఎవరు తిరగలేరు. క్వశ్చన్ పడాలి, నాకే ఎందుకు వస్తున్నాయి, ఇద్దరు కొడుకులు చనిపోవటం ఏంటి, చేతికి అంది వచ్చిన కొడుకులు ఇద్దరు చనిపోవటం ఏంటి. సరే ఇట్లా పెంచుకున్నాం, ఈ పిల్లల్ని ఈ పిల్ల సర్గసి మదర్ నుంచి తెచ్చుకున్నాం. ఈ అమ్మాయి మాట వినకపోవటం ఏంటి? 10 years అమ్మాయి మాట వినట్ల అస్సలు. ఎందుకు? ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు? కానీ క్వశ్చన్ మార్క్ పడలా. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే అహంకారం. డబ్బు ఉంది, మాకు మంచి బిజినెస్ ఉంది, ఎంతైనా సంపాదించవచ్చు. ఈ అహంకారం నుండి టర్న్ కావట్లా. డబ్బు కొట్టారనుకోండి, అప్పుడు డబ్బు మీద కొట్టేశారనుకోండి, డబ్బు లాస్ అయింది చేశారనుకోండి, అప్పుడు వస్తారు దారికి. ఏది ఇష్టమో వాళ్ళకి, ఏది అయితే బాగా హైయెస్ట్ ఇష్టమో దాని మీద పడితే అప్పుడు వస్తారు, బయటకు వస్తారు. అప్పుడు దాకా రారు. ఈ పిల్లలంటే ఏముందలే, ఆడిపోతే ఈడున్నాడు, ఈడిపోతే ఆ అమ్మాయిని పెంచుకుందాం, ఈ టైప్లో ఉంటారు కొంతమంది. పోతే పోయారు, పోయినాళ్ళు పోయారు, ఉన్నాళ్ళకే అనుకుంటారు. ఎప్పుడైతే డబ్బు పోయిందో ఖచ్చితంగా వచ్చేస్తారు. మరి అది పెట్టి రాలేదేమో అక్కడ. డబ్బు అంటే మహా వ్యామోహం ఉండి దాన్ని అక్కడ టార్గెట్ పెట్టలేదేమో. ఈ జన్మ అంతే అయినా అవ్వచ్చు, వచ్చే జన్మలో అయింది ఇంకా ఏదన్నా అయితే. ఇట్లా చాలా ఉంటాయి మేడం, మీరు చెప్పింది కరెక్టే, 100% కరెక్ట్ మీరు చెప్పింది. చాలా ఉంటాయి అసలు. మనమే అన్ని డిజైన్ చేసి ఇస్తాం వాళ్ళకి, అకార్డింగ్ టు దిస్ మమ్మల్ని నడపండి. చాలా కఠినంగా ఉంటాయండి. ఈ సోలు తన దారి తప్పుతున్నానని తెలిసినప్పుడు సరైన దారిలో రావడానికి ఎంత కఠినాతి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పలేము అసలు. కెనాట్ ఇమాజిన్ ఇట్. ఆ ఇమాజిన్, ఆ ఊహకు కూడా అందదు. ప్రతి వాళ్ళకి చెప్పామనుకోండి, మీ ఎవడన్నా పిచ్చాడు పెట్టుకొచ్చుకుంటాడు, ఇలాంటి లక్షణాలు మేమెందుకు పెట్టుకుంటామని అంటారు. కానీ ఈ సందర్భం చెప్పామనుకోండి, ఎస్, నిజమే అయ్యి ఉంటుంది. ఒక అమ్మాయికి మంచి మెడిటేషన్ బాగా చేస్తుందండి, కానీ చాలా సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఏం సార్, నేను 3 గంటలు 4 గంటలు మెడిటేషన్ చేస్తున్నాను, ఇంత అనారోగ్యం ఎట్లా ఉంది, నేను చాలా ఇబ్బంది పడుతున్నా అంటే, బాగానే ఉంది, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను ఒక పని చెప్తాను, చెయ్యి అన్నాను. ఏంటి అని అంది. రేపు ఇప్పుడు నా మెడిటేషన్ కూర్చునేటప్పుడు క్రితం జన్మలో ఏంటి అని అడిగి కూర్చో అని అన్నా. క్రితం జన్మలో నేను ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, అంత చూసుకునే శక్తి ఉంది ఆ అమ్మాయికి. అడిగి కూర్చుంటే 2-3 రోజుల తర్వాత ఒక ముని వేషం కనపడింది. ఆ అమ్మాయి ముఖమే ముని డ్రెస్సులో, అంటే ఒక ఆశ్రమంలో మునుల్లో ఒక మునిలాగా ఉంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత జన్మలో ఈ శక్తులన్నీ కూడగట్టుకొని ఈ తంత్ర పూజలు అంటారే, ఆ తంత్ర పూజలు చేసే మనిషిలా తయారయ్యి చేతబడులు చేయటము, చాలా మందిని ఇబ్బంది పెట్టడం, ఈ దశలోకి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఎక్కడైతే చేతబడి చేసి వాళ్ళని ఎవరినైతే ఇబ్బంది పెట్టిందో, ఏ కాలి మీద అయితే ఇబ్బంది పెట్టిందో, ఏ చెయ్యి మీద అయితే ఇబ్బంది పెట్టిందో, ఆ చేతబడ్డప్పుడు బొమ్మకి ఏదో పొడుస్తారంటండి, శీల పెట్టి ఇక్కడ బొమ్మ తయారు చేసి దాంట్లో చేతబడి చేసి ఎవరినో టార్గెట్ పెట్టిన వాళ్ళకి ఇట్లా జరగాలని చెయ్యి తీసేయటం, కాలు తీసేయటం, పొట్టలో పడవటం, కళ్ళు పీకటం, ఏదో చేస్తారు. ఈ అమ్మాయి అన్ని సఫర్ అవుతుంది అక్కడ. చూసుకున్నావుగా అన్న, చూసుకున్నానండి అన్న. మరి ఎంతమంది నువ్వే చేసావా, చేయించావా అన్న. నేనే చేసినట్టుందండి, కోడిగుడ్లు పెట్టడం, ముగ్గులు వేయటం, ఇవన్నీ పసుపు కుంకుమ ఈ మెడలో ఇవన్నీ చూసుకుని క్లియర్గా నేనే చేసిన. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు క్షమాపణ చెప్పు. వాళ్ళని ఎవరిని ఉద్ధరించలేవు, ఇప్పుడు వాళ్ళని క్షమాపణ చెప్పుకొని
పరివర్తన చెంది క్షమాపణ చెప్పుకో పోతుందని చెప్తే చెయ్యంగా ఇప్పుడు కొంచెం అమ్మాయి హెల్త్ లో కొంచెం గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇప్పుడు దాకా అసలు లేదు. మరి 3 అవర్స్ సిట్టింగ్ లో 3 అవర్స్ కూర్చో బ్రహ్మాండం కుదిరింది. కానీ ఇల్లు హెల్త్ తగ్గట్టు గమ్మత్ అసలు. వాళ్ళకి చెప్తే చాలండి, వాళ్ళు చూసుకుంటున్నారు, అన్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, ఏ క్లాసుకు చూసుకుంటున్నారు. ఒక అమ్మాయికి ఎందుకు నాకు ఇదంతా మోట బరువు వస్తుంది, ఏం చేశాను క్రితం జన్మలో అంటే అమ్మాయి క్లియర్ గా చూపించారు. క్రితం జన్మలో ఏంటి తను అన్ని చూపించి ఇట్లా జరిగింది, ఓహో అందుకు మోస్తున్నానా అని ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకుందో ఇప్పుడు దాకా చేసే జాబ్ అంతా మారిపోయి ఆఫీస్ సైడ్ రావటం, కఠినమైన జాబ్ వెళ్ళి ఫ్రీ జాబులోకి రావటం. భర్త చనిపోయాడు, ఈ అమ్మాయి ఆ భర్త ఎయిడ్స్ తో చనిపోయాడు, ఈ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది, ఏంది నాకు ఎయిడ్స్ రావడం ఏంటి, ఎందుకు వచ్చిందని చూసుకుంటే క్రితం జన్మలో అమ్మాయి ఒక వేసి అంట, చాలా కుటుంబాలను ఇబ్బంది పెట్టిందంట, అందుకని ఈ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది. అట్లానే బరువు దాన్ని ఏమంటారు, రైల్వే గ్యాంగ్ జాబ్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ గ్యాంగ్ మ్యాన్ అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ అమ్మాయికి ఇచ్చారు గ్యాంగ్ మ్యాన్ జాబ్. అక్కడ ఎవరు అసలు ఆడాళ్ళు ఉండరు, కానీ ఈ అమ్మాయికి ఇచ్చారు. 25 కిలోలు బరువు వేసుకొని ఆ సుత్తి తీసుకొని కొట్టుకుంటూ వెళ్ళాలి 3-4 కిలోమీటర్లు అటు ఇటు రోజు. ఏంది నా కర్మ ఏంది, అక్కడేమో అందరు తాగుబోతులు గందరగోళం వాళ్ళు ఉంటారు. అమ్మాయి ఒక రోజు క్వశ్చన్ వేసుకుందాం, అమ్మాయి బాగా చేస్తుంది జాన్, క్వశ్చన్ వేసుకుందంటే ఏంటి నాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మ ఏంది ఎట్లా వచ్చింది, నేను ఎప్పుడు బయటపడతానని క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు కనపడింది అంటాడు సినిమా అమ్మాయికి. ఏమని, క్రితం జన్మలో వాళ్ళ ఫ్యామిలీలో అందరు సంపాదించి తీసుకొచ్చి ఆడ పెడితే డబ్బులు ఈ మొత్తం కలిసి ఈ అమ్మాయి ఒకటే తినేసిదంట. అంటే ఈ అమ్మాయి ఉన్న సోలు అంటే ఏం పని చేయకుండా వాళ్ళకు ఒక్క రూపాయి కూడా అందకుండా మొత్తం తినేసిద్దంట. అందుకని ఈ బట్టను పడిందంట. దానికి దీనికి సినిమా చూపించారు. అప్పుడు అనుకుని దండం పెట్టుకొని కొన్ని రోజులు బాగా ధ్యానం చేస్తే దండం పెట్టుకొని అది క్షమాపణ చెప్పుకొని చేస్తే ఈ అమ్మాయి ఏదైనా ఆఫీసులో ఫీన్గా అట్లా వచ్చిద్దే చాలు, నాకు ఆఫీసులో పడితే చాలు అనుకున్న అమ్మాయికి బుకింగ్ క్లర్క్ గా వచ్చింది రైల్వేలో. అంటే ఈ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలే, అసలు బుకింగ్ క్లర్క్ వచ్చిద్దని చేయలే. గ్యాంగ్ పర్సన్ కి ఆఫీసులో బాయ్ అంటారు, ఆఫీస్ బాయ్ అయితే దాన్ని ఏమంటారు ఫీన్, అలాంటి జాబ్ వస్తే చాలు అనుకున్న అమ్మాయికి అక్కడ బుకింగ్ క్లర్క్ జాబ్ వచ్చింది. అసలు ఎంత హ్యాపీ. ఎందుకో ఇక్కడ క్షమాపణ చెప్పుకుంది, కోరుకుని అందరిని ఏడుస్తూ అడిగింది. అమ్మాయి అంతకుముందు శ్రీకృష్ణుడు ఈ ధ్యానంలో రాకముందు శ్రీకృష్ణుడు ఎదురుకొచ్చి కూర్చునేవాడు, అంత పూజలు చేసేది. అలాంటి అమ్మాయికి ఇన్ని కష్టాల కారణం ధ్యానంలోకి వచ్చిందా తెలుసుకుంది. జస్ట్ అనుకుంటే చాలా మాకు 2-3 గంటలు చేసేవాళ్ళు కనుకుంటే జస్ట్ ఇప్పుడు పడే కష్టాలకి నాకు లింక్ ఏందో చూపించమంటే ఖచ్చితంగా చూపిస్తారు. సినిమా లాగానే మనం మొత్తం చూసుకోవచ్చు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, నా లైఫ్లో ఎందుకు జరిగింది అనేది మొత్తం A to Z వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ చూసుకున్నారు, బ్రహ్మాండంగా చూసుకొని అవును సార్. క్షమాపణ మించినది ఇంకోటి లేదు. అది గనక చెప్పగలిగితే, హర్ట్ఫుల్ గా చెప్పగలిగితే చాలా కర్మలు అక్కడే పోతాయి. హార్ట్ఫుల్ గా చెప్పాలి, ఏదో పైకి కాకుండా. నిజం కొంతమంది ఏడుస్తానని చెప్తారండి, నిజంగా ఏడుస్తారు. ఎప్పుడైతే చెప్తారో హార్ట్ఫుల్ గా అప్పుడు దే విల్ బి హ్యాపీ. ఇక స్టైల్ మారిద్ది, ఇక్కడ వాతావరణం మారిపోతుంది, ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మారిపోయి బ్రహ్మాండంగా తయారవుతారు. ఆ హార్ట్ఫుల్నెస్ రావాలి. చాలా ఉన్నాయమ్మా ఎందుకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి సార్. జన్మలకు చూసుకోవచ్చు అన్నారు కదా, చూసుకోలేని వాళ్ళ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఫాలో కావాలి? ఏం ఫాలో ఉండదండి, ఊరికే క్వశ్చన్ వేసి కూర్చుంటే అప్పుడప్పుడు రాకపోయినా ఒక నెలకో 15 రోజులకో ఆ రోజే రాకపోయినా కొద్ది రోజుల్లో వస్తుందండి. అంటే కొంచెం గంటన్నర ధ్యానం చేయగలిగిన స్థితి ఉండాలి. చేయగలిగిన స్థితి ఉన్న వాళ్ళకి వర్క్ క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే చాలు, అది ఖచ్చితంగా వస్తుందండి. వచ్చి ఇప్పుడు మనం పొందే కర్మలకి ఎక్కడ బేస్ ఏంటి అనేది తెలిసింది. ఇప్పుడు మనం కర్మ తెచ్చుకున్నామంటే దీనికి ఏదో ఉంటది కదా. అవును సార్, అవును. ఆ బేస్ తెలిసిద్ది. ఆ బేస్ తెలిసినప్పుడు మనం ఎవరిని ఏమి ఇంకనం, మనమే అనుకుంటాం, మనమే తిట్టుకుంటాం, లేకపోతే మనమే సర్దేసుకుంటాం, మనమే ఆహా నేను ఇంత చేశానా, అందుకని నాకు ఎట్లా వచ్చిందా,
అని మనకు మనమే సారీ చెప్పుకుంటాం. ఎవరికైతే ఇచ్చేసాం వాళ్ళకి సారీ చెప్తాం. సారీ చెప్పి ఆ ప్రక్షాళన చేసుకుంటాం. ఆటోమేటిక్ గా అది కర్మ ప్రక్షాళన అయిపోయిందండి. ఓకే సార్. అది ఏం లేదు, ఒక్క రోజులో ఇవాళే వస్తుందని నేను చెప్పను, కానీ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఖచ్చితంగా అది అందరికి వస్తుందండి. అయితే ఒక గంట ధ్యానం చేసే స్థితి ఉండాలి. మరి నేను 5 నిమిషాలు చేస్తాను నాకు రావాలంటే రాదు. ఎందుకంటే మన లెవెల్ ఈ కాన్షియస్ లెవెల్ నుంచి అన్కాన్షియస్ లెవెల్కో సూపర్ కాన్షియస్ లెవెల్కో వెళ్ళాలండి. ఏది మన యొక్క చైతన్యం వెళ్ళినప్పుడు అప్పుడు ఏదో ఒక మాస్టర్లు కనెక్ట్ అయ్యి మనకు చూపిస్తారు సినిమా. ఓకే. ఏదో కొంచెం సేపు చేసి నాకు అది కలపడాలంటే కనపడదు. కనీసం గంట గంటన్నర కూర్చోగలగాలి అటే సిట్టింగ్. కూర్చొని అడిగి కూర్చుంటే చాలు. రోజు అడగాల్సిన పని కూడా లేదండి. ఓకే. ఎప్పుడో అడిగితే ఆ ఒక నెలలోనో 2 నెలలను ఎప్పుడో ఒకప్పుడు అది వచ్చే ఏదో పౌర్ణమి రోజున అమావాస్య రోజున కొంచెం డీప్ గా చేస్తాం కదా, ఆ టైంలో ఎక్కడో చోట బయటపడింది. కూర్చోమనండి, అట్లా తెలిసిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ దాంతో పాటు సార్ ఆ ప్యూరిటీగా అంటే నాకు ఈ సమస్య వచ్చింది అని అంటే దీని తాలూకు ఏదో నేను చేస్తే తప్ప నాకు రాలేదు అనేది కానీ ప్యూర్ గా యాక్సెప్ట్ చేశారనుకోండి సార్, ఖచ్చితంగా Accept. మీకు వెంటనే కనిపిస్తుంది వచ్చిందండి. సార్. అది మిమ్మల్ని కూర్చోబెట్టి మాస్టర్స్ అనేవాళ్ళు ఎందుకు అని అంటే నేను ఏదో చేసిన తప్పుకి నేను ఇప్పుడు ఈ సెక్షన్ అనుభవిస్తున్నాను అనే కంప్లీట్ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది ఓకే ఇది చేసావు నువ్వు దీనికి సారీ చెప్పుకో, లేకపోతే ఎవరో ఒకరు గైడెన్స్ ద్వారా ఖచ్చితంగా క్లియర్ చేయబడిపోతుంది సార్. మీకు ప్యూరిటీ ఇంకోటి ఉండాలన్నమాట, యాక్సెప్టెన్స్. మీకు ఇంకోటి, ఎప్పుడైతే మనలో ప్యూరిటీ ఉండి నా ఏదో తప్పు చేశాను, ఆ తప్పు నాకు తెలిసినా తెలియకపోయినా నేను క్షమాపణ చెప్పుకుంటున్నానని అనంగల్ని ముందు మనం మనకు వచ్చిన పరిస్థితిని, మన సరౌండింగ్స్ లో వచ్చింది ఏదో ఒకటి వచ్చింది కదా ప్రాబ్లం, ఆ ప్రాబ్లంని 100% యాక్సెప్ట్ చేస్తే, ఇది మందేను అనేది యాక్సెప్ట్ చేస్తే సగము కర్మ ప్రక్షాళన అయినట్టే. యాక్సెప్ట్ చేస్తేనే ఇట్స్ మరుక్షణం సగం పోయినట్టే. ఇంకా సగమే మనం చేయాల్సింది క్లియర్. యాక్సెప్టే చెయ్యం మనం. ముందు యాక్సెప్ట్ చేయం, ఇది నా ఫలానాళ్ళ మూలాన వచ్చింది, నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, వాడి మీద నెట్టేద్దాం అని అట్లా చూస్తూ ఉంటాం. కానీ ప్రతిదీ మన యొక్క స్వ ఇచ్ఛ, మన యొక్క ఇచ్ఛ, మన కోరిక, మనం పెట్టుకొచ్చుకుంది, మనం ఆత్మ ఎదుగుదల కోసం దాన్ని డిజైన్ చేసుకున్నాం అనేది కనుక ఆ కాన్షియస్నెస్ ఉంటే ఆటోమేటిక్గా సగం రద్దు అయిపోయినట్టే. మిగతా సగములు క్షమాపణ, పరివర్తన ఇవి పనిచేస్తాయి. క్షమాపణ మించింది లేదండి. లేదా ఇంకోటి చేయొచ్చు మేడం. ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత. అందరికీ మనం ఇవాళ ఇప్పుడు నేను ఈ జూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా అంటే నా ఎదురుగున్న సెల్ ఫోను, ఆ డేటా సెంటరు, ఇవన్నీ నాకు సహాయం చేసింది. నేను కూర్చున్న చైరు, నా ఫ్యాను, ఇల్లు అన్ని సహాయం చేసింది. వీటన్నిటి నేను కృతజ్ఞత, నాలో ఉన్న పంచిపోతాలకు కృతజ్ఞత ఎప్పుడైతే చెప్పగలుగుతానో ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అయిపోతా ఉంటాయి. ఊరికి చెప్పటమే, మనకి పోయేది ఏముంది, కానీ చెప్పలేము, అదే చెప్పలేమండి. వృద్ధులు లేకుండానే నా పంచిపోతాలని ధన్యవాదాలని చెప్పనండి. ఒక రోజు చదువుతాం, 2 రోజులు చదువుతాం, 3 రోజులు మర్చిపోతాం. ఎందుకంటే ఆ లెవెల్ లేని రాదు నోట్లో నుంచి. ఎప్పుడైతే చెప్పటం బిగిన్ చేసామో ఆటోమేటిక్గా వీఆర్ టర్నింగ్ ఇన్ టు ద యూనివర్స్ టర్న్ అయిపోతాం. ఆటోమేటిక్ ఇది అసలు మనం ఏం పెద్ద నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు, యూనివర్స్తో లింక్ అయిపోతాం. ఏది జస్ట్ కృతజ్ఞత చెప్తే, క్షమాపణ చెప్తే ఎంతమంది చదువుతున్నాం కృతజ్ఞత. ఎన్ని వస్తువులు ఆడుకుంటున్నాం లేచిన కాంచి మనం, ఎన్ని వస్తువులు ఆడుకున్నాం, ఎన్ని సేవలు పొందుతున్నాం, సమాజం మనకిచ్చిన సేవలు ఎన్ని పొందుతున్నాం, ఎన్ని వస్తువులు సేవలు పొందుతున్నాం. ఎప్పుడని చెప్పామా మన శరీరం ఎంత సహాయం చేస్తుంది? ఎప్పుడన్నా శరీరం మన 70 ఏళ్ళ నుంచి కాలు మోస్తుంది నన్ను, ఎప్పుడన్నా కాలుకి చెప్పానా? ఇప్పుడు నొప్పి వచ్చిందంటే కాలుని ఏమంటాం, ఇన్నాళ్ళు పెట్టి ఏమైంది, ఇప్పుడు నొప్పి వచ్చింది, దీనికి ఏమొచ్చిందని అంటాం. ఒక్కరోజు నొప్పి పుడితే నా చెయ్యికి నొప్పి పుట్టింది అనుకో, ఒక్కరోజు దీనికి ఏమొచ్చింది, ఇవాళ నన్ను సంపోతి అంటున్నాను. మరి 70 ఏళ్ళు మోసింది కదరా నిన్ను, ఎప్పుడన్నా నువ్వు చెప్పావంటే ఎప్పుడు చెప్పు. ఒక్కరోజు ఈ ఏళ్ళు నొప్పి పుడితే నాకేమొచ్చిందో ఇదని ఇది చెప్పేస్తా. చూడండి ఎంత గమ్మత్తు. అందుకని లేకుండానే మన శరీరానికి, లేకుండానే మన దీనికి కనుక చెప్పుకోగలిగితే మన కణాలకు అన్ని అసలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వెళ్ళిద్దోనండి. కణాలు
అబ్బా భలే పని అది చేయకపోయినా చేసినా కానీ అబ్బా భలే పని చేస్తే నేను బ్రహ్మాండం లేసాను కానీ చెప్పుకుంటే ఎమ్మడిన మన శరీరంలో ఉన్న అలసట అంతా పోయింది. చాలా ప్రాక్టికల్ అండి ఇది మట్టికి. నిన్నే కొంచెము నా ఒక గత జన్మది ఒకటి చూసుకున్నాను సార్. అసలు ఉమ్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కనిపించింది సార్. ఇంకా కనిపించి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసుకొని, ఓ ఇలా ఇలా చేసుకున్నామా గతంలో, సారీ ఇంకెప్పుడు చేయను అని చెప్పని. సార్ ఉమ్. ఇంకొకటి సార్, దీంతో పాటు ఆ కర్మ అనేది ఎప్పుడైతే క్లియర్ అవ్వాలని చెప్పని మనం అనుకోని రాసుకొని వస్తాం కదా సార్, మన ప్యూరిటీ ఒకటి, ఇంకొకటి ఆ కర్మ అనేది క్లియర్ అయ్యే టైం వచ్చినప్పుడు మాత్రమే క్లియర్ అవుతుంది సార్. అది అందుకంటే లోపల మనకు అంగీకార భావన ఉండదు సార్. ఇందాక చెప్పినట్లుగా ఏదో చేసాము సారీ అని చెప్పుకునేది కాదు, ఆ ప్యూరిటీ అనేది రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ప్యూరిటీ దాన్ని మనం టైం అని అంటున్నాం అనమాట, సారీ అది పోయే సారీ టైం. సారీ చెప్పేటప్పుడే ప్యూరిటీలో చెప్పాలి. మనం సారీ అవును సార్. SORRY అంటే కుదరదు. అవును సార్. SORRY అంటే కుదరదు. సారీ చెప్పేటప్పుడే హార్ట్ నుంచి రావాలి. అది వాయిస్ పై నుంచి ఏదో నోట్లో సారీ సరే సారీ అన్నాం అనుకున్నాం, యాక్సెప్టెన్స్ లేదు. ముందు యాక్సెప్ట్ చేయాలండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ దట్ వీఆర్ అరౌండ్ అస్, బీ యాక్సెప్ట్, దట్స్ ఆల్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ for soul evolution, acceptance of the circumstances that are around us. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించటమే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అది చెయ్యం అన్ని చేస్తాం కానీ అది మట్టి చెయ్యం. ఇది ఇది వాడి మూలాన వచ్చింది, వీడి మూల జడ్జి చేస్తాం ఇంకొకరిని, వాడి మీద నెట్టేస్తాం అంతే. ఎవరో ఒకరి మీద, ఎవరు వీక్గా ఉంటే వాడి మీద నెట్టేస్తాం. నిజమా అంటే కాదు, అది కాదు, కానీ నెట్టేస్తాం. అందుకని ముందు యాక్సెప్టెన్స్ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ షుడ్ బి యాక్సెప్టెడ్. అక్కడే సగం అయిపోతామండి. మనం సగానికి వచ్చేస్తుంది. మిగతా సగం మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకొని జంప్ చేసి అవతల దూకేయటమే. దాంట్లో మన ఒంటికి తగలకుండా, బురద అంటకుండా ఎలా దాటి వెళ్ళాలని తెలుసుకోవటమే ఆత్మ ఎవల్యూషను, సోల్ ఎవల్యూషను. దానికోసం ఇవన్నీ వస్తున్నాయి. మన జన్మే దానికోసం అనే ఆ కాన్సెప్ట్ లో ఉండి మనం ధ్యానం చేసి మన కాన్షియస్ లెవెల్స్ని ఈ సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ లెవెల్ వరకు ఇక్కడ తీసుకెళ్ళినా చాలండి. మనది ఇక్కడే ఉంటుంది. ఎంత కొట్టినా ఇక్కడ ఉన్నప్పుడు మనకేం తెలియదు, భౌతిక జీవితానికి సంబంధించిందే ఉంటది ఈ కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడు. సబ్ కాన్షియస్ లెవెల్ కన్నా తేవాలి, సూపర్ కాన్షియస్ లెవెల్ అన్నా రావాలి. అప్పుడు వీఆర్ కనెక్టెడ్ విత్ ద హయ్యర్ సోల్స్. హయ్యర్ సోల్స్ మనం ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటాయి. మన పూర్ణాత్మ ఎప్పుడు గైడ్ చేసి, కానీ ఎప్పుడు గైడ్ చేసి ఎవరి మాట, ఆయన మాట మన అస్సలేను. అందుకని ఆ వినాలి అని అంటే యు ఆర్ క్వైట్ కామ్. మనం కామ్గా ఉండాలి ముందు. అసలు మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి, ఎలాంటి ఇరిటేషన్ లేకుండా ఉండాలి. అప్పుడుంటే ఆమె చెప్పే ప్రతి మాట మనకి అర్థం అవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదండి. టెన్షనబుల్ లైఫ్లో ఉన్న, టెన్షనబుల్ మైండ్ ఉన్న బాడీకి అర్థం కాదు. అందుకని ఫ్రీ మైండ్ ఉండాలి, పాజిటివ్ మైండ్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎన్నో ఉన్నాయండి, అన్నీ పాజిటివ్ థింకింగ్ అంతే. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. సుశీల ఇంకా మేడం అన్మ్యూట్ చేసుకోండి ఆంటీ. హలో మేడం, క్లాస్ చాలా బాగుంది సార్, చాలా థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది. ఈ రోజు అయితే ఇంకా ఇంకా ఉంటే బాగుంది, ఇంకా ఉంటే మనం అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. సబ్జెక్ట్ చాలా బాగుంది, అన్ని విషయాలు వివరంగా చాలా బాగుంది, చాలా చాలా. మరి ఇంకా చెప్పలేము, ఎంత ఆనందంలో మునిగి తేలినట్టుగా ఉంది ఈ సబ్జెక్ట్ అంతా. ఇంకా థ్యాంక్ యూ మేడం. తెలుసుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సార్. ఇవన్నీ మనం దాన్ని కొంచెం ప్రాక్టికల్గా వెళ్ళాలండి. అవును, విన్నాము, ప్రాక్టికల్ కూడా మనం కూడా మన వంతు మనం కృషి చేయాలి. మనం వింటాం, క్లాసులు బాగానే వింటున్నాం, కానీ విన అది మన లైఫ్ లో కొంచెం లాక్కోవాలి. అవును, మైండ్ లెవెల్ నుంచి హార్ట్ లెవెల్ లాక్కెళ్ళి ఇంప్లిమెంటేషన్ జోన్ లో తీసుకెళ్తే వీఆర్ ద మాస్టర్స్. మనమే పెద్ద మాస్టర్ అయిపోతాం. అవును, మనం ఏంటంటే మ్యాటర్ని తీసుకుంటున్నాం కానీ దాన్ని లోపలికి వెళ్ళకుండా బాగుంది అంతవరకే వదిలేస్తున్నాం.
అది దానివల్ల ఏంటంటే మనకి మెటీరియల్ ఉంటుంది, అవును మనం ఎవరికైనా చెప్తున్నాము, కానీ మన లైఫ్ లో ట్రాన్స్మిషన్ జరగట్లేదు, మన లైఫ్ చేంజ్ కావట్లా, మన గుణాలు మారట్లా. అవును ఆ గుణాలు మారాలంటే మనం ఏదో ఒకటి మనకు నచ్చిన ఒక పాయింట్ ని మన లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ రావాలి, అమలు చేయటానికి రావాలి. ఎప్పుడైతే అమలు చేయడానికి వచ్చామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఒక మంచి ఆ ఒక మన ఎనర్జీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. అట్లా ప్రతిదానికి ఒక అర్థం వస్తూ ఉంటుంది. మనం వచ్చిన పని కరెక్ట్ గా చేయగలుగుతాం మేడం. లేకపోతే ఏదో చేస్తున్నాం కన్ఫ్యూజ్డ్ గా చేసేస్తున్నాం, క్లారిటీ ఉండదు, చేస్తున్నాం అనుకుంటాం, కరెక్ట్ గా చెయ్యం, దాని వలన ఉపయోగం ఉండదు. ఎప్పుడు కష్టపడ్డట్టే ఉంటాం కానీ ఉపయోగం ఉండదు. అది చాలా తేలిగ్గా చేసుకొని లైఫ్ ఎట్లా ఉండాలంటే అసలు గాలిలో తేలిపోతున్నట్టు ఉండాలండి, బరువు మోసినట్టు కాకుండా. అది ఏదైనా కానీ, ఎలాంటి లైఫ్ అయినా కానీ మనం ఏమనుకుంటాం, డబ్బులు ఉంటే బాగా అట్లా ఉంటుంది ఏమనుకుంటాం, ఉట్టిదేనండి అది. డబ్బులు లేకపోయినా ఉంటుంది, మన మైండ్ ట్యూనింగ్ చేసుకోవటమే కావాల్సింది. ఎప్పుడైతే ఆ జోన్కి వెళ్తామో అప్పుడు అదృష్టవంతులు, అప్పుడు దాకా ఇట్లానే కొట్టుకుంటా ఉండాలి. అవును ఏది మనం మనకి డబ్బులు ఉంటేనే బాగుంటుంది అనే ఫీల్ అది వదలాలి ముందు. ఇవాళ ఒక అమ్మాయి నాతో వచ్చింది, ఒక మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు నాతో పాటు నా బండి మీద వచ్చింది. అమ్మాయి చెబుతుంది, సార్ మీరు చెప్పినట్టు అనుకోకుండానే నాకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తున్నాయండి. ఇన్నాళ్ళు ఎట్టొస్తాయి బాధపడేదాన్ని, ఇప్పుడు మీరు చెప్పారు నీకు అవసరమైనప్పుడు అవే వస్తాయిలే అట్లానే ఉండు అని చెప్పారు, దాన్ని అట్లా ఫాలో అవుతుంటే ఇప్పుడు నాకు మొన్న నా అవసరానికి వచ్చేసినాయండి డబ్బులు అని చెప్తుంది. అంటే ఇన్నాళ్ళు పెట్టి అమ్మో నేను తేవాలని టెన్షన్, ఎక్కడెక్కడో దేవుడు ఆడుకోవాలో ఏదో టెన్షన్, ఇప్పుడు ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్పి అది ఆ పాయింట్ పట్టుకుంది అమ్మాయి. పట్టుకుంటే ఇప్పుడు వచ్చినాయండి అట్లానే వచ్చినాయి అని చెబుతుంది. జస్ట్ మనమే చేస్తున్నామని ఫీల్ అవుతామండి, ఉట్టిదే మనం ఏం చేయట్లా, అన్ని మనమే చేస్తున్నాం అనే ఫీలింగ్ మటుకు మనది ఉంటుంది. ఆ ఫీలింగ్ తీసేస్తే చాలండి, మనం బ్రహ్మాండం తయారవుతాం. నేనేం చేయట్లా, అన్ని జరుగుతున్నాడిని చూస్తున్నా అనే ఫీలింగ్ లో రావాలి. కానీ అన్ని వింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ఒక్కొక్క టైంలోని ఇంటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగాన ఒక్కోసారి మన మైండ్ పాడైపోతుంది. ఫ్లోలో అంటే ఏదో అట్లా కాదమ్మా, మన ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు జారిపోతాం, ఎవరైనా జారిపోతారు. జారిపోయి హిమాలయ యోగులు కూడా ఎందుకు వచ్చిన కర్మరా, అనవసరంగా వచ్చేవాడికి, ఇంటి దగ్గర ఉంటే ఒక కుటుంబం ఏర్పడేది, పిల్లలు ఉండేవాళ్ళు అనుకుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు అనవసరంగా ఏడుకొచ్చి చలిలో పడి వస్తున్నాం అనుకుంటారు. కానీ మిగతా రోజుల్లో ఎంజాయ్ చేస్తారు, మంచి ఎనర్జీ ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎనర్జీ తగ్గినప్పుడు అనవసరంగా వచ్చే 40 ఏళ్ళు అవుతుంది, ఇంటి దగ్గర ఉంటే ఒక కుటుంబము, పిల్లలు, అది ఇల్లు వాకిలి ఇవన్నీ ఏర్పడి ఏదో ఉద్యోగం చేసుకుని హాయిగా ఉండేది అనుకుంటారు. ఎందుకు అని అంటే అప్పుడు ఎనర్జీ తగ్గిద్ది, ఏదో ఒక కారణం వలన అది బెడ్స్ కొట్టిద్ది, లేకపోతే ఇలా మెడిటేషన్ కుదరకపోవటము, లేకపోతే ఈ సాధన సరిగ్గా ఉండకపోవటం, బెడ్స్ కొట్టినప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అనుకుంటారు. అది అందరిలో ఉంటుందండి, మనలో కూడా ఉంటుంది. మనం అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టు అనుకుంటాం చాలా రోజులు, ఎప్పుడో ఒకటి దెబ్బ కొట్టినప్పుడు ఈ మెడిటేషన్ పోవడదులే, వీళ్ళందరూ అన్నిటినే చెబుతారని అనిపిస్తుంది మనకు. కానీ దాన్ని ఈజీగా తీసుకుంటాం, దాన్ని బాగా నిజమే కావాలి, మనకేం జరగట్లేదు అని దాన్ని పట్టుకుంటాం, కానీ జరిగినటిని వదిలేస్తాం. మళ్ళీ మనకు జరిగినటిని వదిలేస్తాము, ఏదైతే జరగలో దాన్ని పట్టుకొని ఇదంతా వేస్ట్ అనే ఆ లెక్కలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎనర్జీ తగ్గినప్పుడు అండి వచ్చే ప్రాబ్లమ్స్. అదే ఎనర్జీ ఉంటే రాదండి, ప్రాబ్లమే రాదు. అర్థమైంది మేడం? అర్థమైంది సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. కలుపు మొక్కలు పీకేద్దామండి, ముందు ఆ పని చేద్దాం. అలాగే సార్. కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు మన తోటలో మీరు మాకు గైడెన్స్ ఇస్తుంటే మేము అలా ఎదుగుతూ ఉంటాం, కలుపు మొక్కలన్నీ తీసేస్తూ ఉంటాం. ముందు కలుపు మొక్కలు పీకేసుకొని తర్వాత నీళ్లు పెట్టుకుందాం. ముందే నీళ్లు పెడితే అవి కూడా కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు అదే మనం చేసే తప్పు అక్కడే జరుగుతుంది. ముందు నీళ్లు పెట్టేస్తున్నాం, అబ్బా కూర్చో ధ్యానంలో చెయ్యి 10 గంటలు చెయ్యి, 10 గంటలు చేసి వెళ్ళి ఏం చేస్తున్నాం,
బయటికి వెళ్ళి అన్నిట్లో ఇరుక్కుపోతున్నాం. ఇరుక్కుపోయి నా ఎనర్జీ పోయింది, నా ఎనర్జీ పోయింది, నా ఎనర్జీ పోయింది, ఒకటే గోల. ఎనర్జీ పోయింది అనుకోరు, నేను 15 సంవత్సరాలు చేస్తున్నాను, 20 సంవత్సరాలు చేస్తున్నాను, ఎక్కడ అక్కడే ఉన్నాను అనుకుంటాం. ఎందుకుంటున్నామంటే ఇది కారణం, కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలు పిక్ చేసేసారు, తీసేసారు. ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మనం అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. నిజమే కదండి, కలుపు లేని చేను బాగా పెరిగింది కదా. నిజమే. కలుపు లేకుండా హార్వెస్ట్ చేసుకునే చేను బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. పైకి చూసే వాళ్ళకి కానీ అన్నిటికీ. అన్ని కలుపు మొక్కలు పెడితే అయ్యే పెద్దగా ఉంటాయి, మామూలు మొక్కలన్నీ కిందకు పడిపోతాయి. ఈ కలుపు పెద్దగా వెళ్ళిపోతుంది, తొందరగా ఎదిగిపోతాయి. పిచ్చి మొక్కలు ఇప్పుడు మనలో జరుగుతుంది అదేనండి. అదే ఎప్పుడైతే రిమూవ్ చేయలేకపోతున్నామో ఈ ఎనర్జీ తీసుకోవటం వల్ల అవి పెరుగుతున్నాయి బాగా. అవును, మనకు రావాల్సిన లక్షణాలు రాకుండా అవి పెరుగుతున్నాయి. కోపం ఉందనుకో అది పెరుగుతుంది, కోపం ఇంకా పెరుగుతుంది. ఈర్ష్య ఉందనుకో ఈర్ష్య పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది. అవన్నీ పెరిగిపోతాయి. ముందు వాటిని పికప్ చేయాలండి, తీసేసేయాలి. ఎప్పుడైతే అది తీస్తామో అప్పుడు విల్ బి ఓకే, బ్రహ్మాండంగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. అందరికీ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి మాస్టర్కి ధన్యవాదాలండి. ఇది ఏదో మీకు చెప్పాను అనుకుంటున్నా కానీ మీకు కాదు, నాకు నేనే చెప్పుకున్నా. నా కలుపు మొక్కలు పీక్కోటానికి. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా అండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్? అందరికీ కూడా మరొకసారి అన్మ్యూట్ ఇస్తున్నానండి. ఎవరైనా మాట్లాడాలంటే సార్తో మాట్లాడండి మాస్టర్స్. సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ఓకే మేడం, ఓకే. అందరికీ కంగ్రాచులేషన్స్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి జ్ఞానాన్ని అందించారు సార్. పౌర్ణమి ఎనర్జీస్, దాంతో పాటు రియల్ ఎగ్జాంపుల్స్ అంటే కర్మ, అవి ఏదైతే బ్లాక్స్ లో ఎలా అయితే ఇరుక్కుపోతామో వాటిని క్లియర్ చేసుకుంటే ఎలా అయితే మనం సాల్వ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ ని, ఆ సొల్యూషన్ అనేది కూడా మనలోనే ఉంటుంది, తెచ్చుకునేది మనమే కాబట్టి. అది తెలుసుకోవాలి అని అంటే కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అనేది కానీ ఉంటే మాస్టర్స్, ఖచ్చితంగా ఎలాంటి కర్మనైనా కూడా మనం క్లియర్ చేసుకోగలుగుతాం మాస్టర్స్. అంటే అవి జస్ట్ అడ్డుల్లాగా తెచ్చుకునేది మాత్రం మనమే అండి, తెచ్చుకునేది మనమే కాబట్టి మనమే క్లీన్ చేసుకోగలుగుతాం, మన చెత్తను మనమే క్లీన్ చేసుకోగలుగుతాం. సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.